శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో. నమస్తే 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 మహేశ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సాంబశివ సదాశివమయమైన ఈ సభా సదస్సు శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్న రోజున మన ప్రవచన మహాయజ్ఞంలో దక్షయజ్ఞ ధ్వంసం పూర్తయినది. ఆ తర్వాత దేవతలందరూ తారకాసుర ఆది రాక్షసుల బాధను తాళలేక బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు హిమాలయాల్లో అమ్మవారిని ఉద్దేశించి చేసిన సాధన, దానికి సంతోషించి అమ్మవారు అనుగ్రహించడం వరకు చెప్పుకున్నాం. ఇందాక ఉపోద్ఘాతం పలుకుతూ సుధీష్ చెప్పినటువంటి మాటలు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక లోతు చెప్పినప్పుడు గ్రహించే వారు ఉన్నారు అంటే ఒక ఆనందం. నేను దక్షయజ్ఞం అంటే ఏమిటి, దాన్ని ఆధునిక నాగరికతతో పోల్చుతూ చెప్పినటువంటి అంశాన్ని చక్కగా గ్రహించడమే కాకుండా తిరిగి వ్యక్తపరిచినందుకు సుధీష్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పురాణ కథల్లోంచి మనం తీసుకోవాల్సిన సందేశాలు అవి సమాజానికి వ్యక్తికి కూడా మనం గ్రహించవలసిన ధార్మికమైన ఉపదేశాలు. వాటి ద్వారా మన జీవితాన్ని మలుచుకోవాలి. అంతేగాని రిటైర్ అయిన తర్వాత కాలక్షేపానికి కాదు పురాణాలు. అప్పుడు చేసేదే ఉంది కనుక వ్యక్తి చైతన్యవంతంగా క్రియాశీలంగా ఉన్నప్పుడే పురాణాలు వినగలిగితే సరైన దిశ, సరైన పద్ధతి, సరైన జీవన విధానం ఏర్పడుతుంది అనేటువంటి అంశం ప్రతి చోట మనం పరిశీలించవలసినది. అందుకే ఒకవైపు మొదటి రోజు చెప్పుకున్న అంశం పురాణాల్లో మనం పరిశీలించవలసింది ధార్మిక సామాజిక అంశములు, అటుపైన యోగపరమైన ఉపాసనాపరమైన మర్మములు, అటుపై తాత్వికమైనటువంటి చింతన, ఈ మధ్యలో జ్యోతిష్ శాస్త్రము మొదలైన వాటి సంకేతాలు ఇన్ని పురాణ కథలు దాగి ఉంటాయి. ఇప్పుడు మరికొన్ని అంశాలు మనం చెప్పుకోబోతున్నాం. అమ్మవారు అనుగ్రహించారు, అనుగ్రహిస్తున్నాను. హిమవంతుడు
ఈతని భార్య మేనాదేవి, వీరికి నేను కుమార్తెగా వస్తాను అని చెప్పగానే హిమవంతుడు ఆనందపరుషుడయ్యాడు. అమ్మవారు వచ్చే వరకు తాము తపోనిష్టలో ఉన్నాడు. ఆ తపోనిష్టలో ఉన్నప్పుడు ఏ విధంగా తపస్సు చేశారో వివరిస్తున్నారు. చైత్రమాసం సమారభ్య, చైత్రమాసంతో మొదలుకొని 27 వత్సరాం శివాం సంపూజయామాస. 27 సంవత్సరములు వాళ్ళు తపోనిష్టతో ఉన్నారు ఆ దంపతులు భీలు కూడా. అప్పుడు ఆ తల్లి వారిని అనుగ్రహించి ఆ మాతృగర్భంలో ప్రవేశించింది. ఆమె మేనాదేవి. ఇక్కడ ఒక అద్భుతమైన అంశాన్ని అనేక పురాణాల సహాయంతో మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే శివకళ్యాణ ఘట్టంలో ఒక్కొక్క సన్నివేశ శ్రవణం ఒక్కొక్క యజ్ఞ సమానం. దాని ఫలితాన్ని మనం పొందాలి. అదే ప్రతిరోజు విడవకుండా వచ్చి గ్రహించే వరకు ఆ ఫలితములు సంపూర్ణంగా లభిస్తాయి చివరి వరకు. ఈరోజు అద్భుతమైన విషయాన్ని మనం పితృదేవతల అంశాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక వివాహం చేసేటప్పుడు ప్రధానంగా పితృదేవతలను ఆరాధన చేస్తారు. చాలా మందికి తెలుసో లేదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో పెళ్లి అనగానే కేవలం ఒక స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి చేసుకునే ఒడంబడిక కాదు, 2 కుటుంబాల కలయిక. 2 కుటుంబాలంటే 2 పరంపరలు ఉంటాయి. ఈ పరంపరలో పితృదేవతలు. అందుకే ప్రజా ఏ గృహమేధినాం అంటాడు కాళిదాసు రఘువంశంలో. సత్సంతానం పొందాలి, దాని ద్వారా పూర్వీకులు తరించాలి. ఆ పూర్వీకులను గుర్తుపెట్టుకుని నడిచేటువంటి జాతి భారత జాతి. అదొక్కడు గుర్తుపెట్టుకోగలిగితే ఈ సాంకర్యాలు ఈ బాధలు ఉండవండి. అలాంటి లక్షణాలు మనం బాల్యం నుంచి పిల్లలకి చెప్పగలిగితే వివాహ ధర్మం యొక్క స్వరూపం చెప్పగలగాలి. ఇక్కడ పితృదేవతల్ని ప్రధానంగా ఆరాధిస్తారు. వాటినే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తెలుస్తుంది, అంకురారోపణం ఇవన్నీ చేస్తారు. ఆ చేసినప్పుడు జాజాల పాలకలు అందులో ఆరాధింపబడే వాళ్ళు పితృదేవతలు, ఇది తెలుసుకోవాలి. ఆ వివాహం అయిన తర్వాత 16 రోజుల తర్వాత వాడు వెళ్తారు. అందుకే 16 రోజుల పండుగ. ఎందుకు ఏం చేస్తున్నామో తెలియట్లేదు, చేసుకుంటున్నాం ఇక్కడ. అందుకే వివాహ సమయంలో కూడా పరంపర ప్రవరా చెప్పగడం మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అయితే మన ఇళ్లలో పెళ్లిళ్ళు చేసినప్పుడు పరిశీలించేవాడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చేసే తల్లిదండ్రులకి క్యాటరింగ్ సరిగ్గా జరుగుతుందో లేదో, వచ్చిన వాడు సరిగ్గా ఉన్నారు లేదు, హడావిడి వాళ్ళకి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఎంత సేపు ప్రధాన పురోహితుడు ఒకడు ఉంటాడు, వీడియోగ్రాఫర్. వాడి దృష్టి పడుతుందా లేదా అని వాడికి వాళ్ళ గోల్ అది. ఇక వచ్చిన వాళ్ళకి ఏదో బొకేవో లేకపోతే గిఫ్ట్ చేతిలో పెట్టేసి అక్కడ బఫే పెడుతుందంటే తిరిగిపోదాం వాళ్ళకి. ఇంకా వివాహం అంటే ఏమిటో గమనించే అవకాశం ఎవరికి ఉందండి ఇక్కడ. అందుకే ఆఖరికి రామ కళ్యాణము గౌరీ కళ్యాణము చెప్పుకుని మనం వివాహ వ్యవస్థ చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకు అంశములు చెప్తున్నామంటే మీరు పరిశీలించి చూస్తే అమ్మవారి కథలో పితృదేవతలు గ్రహదేవతలు అందరూ కనబడతారు ఇక్కడి నుంచి వరుసగా. అందుకే సన్నివేశాలు జాగ్రత్తగా వింటే వివాహంలో అనుగ్రహించే దేవతలందరూ అనుగ్రహం విన్న వాళ్ళకి లభిస్తుంది. అందుకు అమ్మవారి జనన గాథ తెలుసుకునే ముందు పితృదేవతలు అంటే ఏమిటి తెలుసుకోవాలి ఇక్కడ. పితృదేవతలు కానీ మన తండ్రులు మన తాతలని కాదు ఇక్కడ. పితృదేవత వ్యవస్థ ఒక వ్యవస్థ ఉన్నది. దేవతల్లో అనేక వ్యవస్థలు ఉంటాయి. పితృదేవత వ్యవస్థలు 33 గణాలు ఉంటాయి. వాళ్ళు అగ్నిశ్వాక్తులు, పరీక్షతులు, సోమకులు, ఆజ్యకులు అని చెప్పబడుతూ పితృదేవత గణం. ఈ పితృదేవత గణం ఏం చేస్తారంటే ఏ జీవుడి కర్మకి తగ్గ ఉపాధి ఏదో అది ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పితృదేవతా వ్యవస్థ చాలా విశేషమైన అంశం. ఇవి తెలుసుకోవాలంటే హరివంశం, గరుడ పురాణం ఇత్యాది పురాణాల్లో విస్తారంగా చెప్పబడుతోంది పితృదేవతా వ్యవస్థ. ఆ వ్యవస్థ ఒకటి ఉంది. దానివల్లే స్వధా అనేటువంటి మంత్రము చేత తృప్తి చెందేవాడు పితృదేవతలు. వారే ఒక జీవుడి శరీరం పతనమయ్యాక వీడి కర్మకు తగ్గట్టు వీడు ఏ గతులు ఇవ్వాలి, ఏ ఉపాధులు ఇవ్వాలో వాళ్ళు చూసుకుంటారట. అందుకే మన తండ్రుల్ని తాతల్ని ఆరాధించేటప్పుడు పితృదేవతలకు అనుసంధానం చేస్తాం. ఎందుకంటే ఆ వెళ్ళిపోయిన తండ్రులు తాతలు ఏ లోకాల్లో ఉన్నారు అనేది ఆ పితృదేవతకు తెలుస్తుంది. అది తెలుసుకోవాల్సింది. సూచనప్రాయంగా చెప్తున్నాం. ఇంకా తెలుసుకోవాలంటే ఇది సైన్స్, దేవతా విజ్ఞానం. దానికి ఒక ప్రత్యేకమైన ప్రవచనం కావాల్సిందే. కానీ సూచనగా తెలుసుకోవాల్సింది పితృదేవతలు ఒకరు ఉంటారు. వసురుద్ర ఆదిత్యులు అని చెప్పబడుతూ వాళ్ళు కూడా పితృదేవతలుగా మనం భావన చేస్తాం. ఈ పితృదేవతలకు మానస పుత్రికలు ఉంటారట. ఇక్కడ గొప్ప రహస్యం ఏంటంటే ఈ మానస పుత్రికలు అని చెప్పడంలోనే వీళ్ళు మిథున సృష్టి కాదు, అంటే స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు పితృదేవతల మనస్సు నుంచి జనించిన వాళ్ళు 3 ఉన్నారు. ఇంకా చాలా మంది చెప్పబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మనకు ప్రధానంగా 3 అవసరం. ఈ పితృదేవతల మానస పుత్రికలకు మాత్రమే జగన్మాతను కడుపులో భరించగలిగే శక్తి ఉంటుందిట, ఇతరులకు ఉండదండి. ఎందుకంటే జగన్మాత అనగానే ఒక శారీరకమైనటువంటి జీవుడు కాదు కదా. ఆ పరాశక్తి ప్రవేశించాలి అంటే పితృదేవతల మానస పుత్రిక మాత్రమే సాధ్యంట. పితృదేవత మానస పుత్రికలు 3. ఒకరు మేన, మరొకరు ధన్య, 3వ ఆవిడ కళావతి. మేన, ధన్య, కళావతి. ఈ 3 గురించి ఎందుకు చెప్తున్నామంటే 3కి ఒక అద్భుతమైన అంశం ఉన్నది ఇక్కడ. మేనాదేవి సాక్షాత్ పితృదేవతల మానస పుత్రికగా వచ్చి హిమవంతుడికి భార్య అయినది. ఈ హిమవంతుడు అనగానే హిమవత్ పర్వతం యొక్క అధిదేవత. అందుకే ఎప్పుడైనా దివ్య పర్వతాలకి, దివ్య నదులకి, దివ్య వృక్షాలకి, దివ్యమైన క్షేత్రాలకి
కనబడే స్థావర రూపమే కాక కనబడని జంగమ రూపం ఒకటి ఉంటుంది అన్నారు ఇక్కడ. జంగమ రూపం అంటే కదులుతున్నటువంటి దేవతామూర్తి, స్థావర రూపం అంటే కదలకుండా కనిపించేటువంటి పర్వతాది రూపములు. ఈ సామాన్యులకు కూడా పర్వతం మొదలైనవి కనబడతాయి, కానీ జంగమ రూపం మన కళ్ళకు కనబడదు. అదొక అధిదేవతా రూపం, దేవతా విషయం. అలాంటి ఒక దేవతా స్వరూపం హిమవంతుడు అంటే. అలాంటి హిమవంతుడు అంటే మానవుడు కాదు, ఒకనొక దేవతా స్వరూపం హిమవంతుడు. ఆ హిమవంతునికి భార్య అనేది ఈమె. విష్ణు పర్వతానాం అధిపతి అని శాస్త్రం చెప్పినట్లుగా విష్ణువంశ కలిగిన వాటి హిమవంతుడు. అందుకే అమ్మవారికి సంబంధించి జానపద గీతాల్లో విష్ణువంశమందు పుడితివి అని ఒక పాట ఉన్నదండి. ఇక్కడ విష్ణువంశంలో పుట్టింది ఆవిడ. అందుకే అమ్మవారు విష్ణువంశావిడ కనుకనే తర్వాత కూడా అమ్మవారు కామాక్షి రూపం ధరించినప్పుడు ఏకాంబరేశ్వరుడికి వివాహం చేసినప్పుడు విష్ణువే కన్యాధార వేస్తాడు. అదేవిధంగా అమ్మవారు మధుర మీనాక్షి అయినప్పుడు విష్ణువే సోదరుడై ఆయన కన్యాదానం చేస్తాడు. అందుకే విష్ణువుని సోదరుడిగా చెప్పడం కూడా జరుగుతున్నది. అందుకే విష్ణువు అమ్మవారికి పుట్టింటి సంబంధం. అందుకేనేమో ఈసారి లక్ష్మీనారాయణులు మా దగ్గర పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరగాలని నిర్ణయించారు. పుట్టింట్లో కాదు ఇంకెక్కడండి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, అందుకే అక్కడే జరుగుతుంది. చాలా బాగుంది అంశం. మొత్తానికి అంత పవిత్రమైనటువంటి వంశం. అందుకు దేవతా స్వరూపుడు హిమవంతుడు కనుకనే పితృదేవతల మానస పుత్రిక అయిన మేనాదేవి ఇక్కడ వివాహం చేసుకున్నది ఆయన్ని. అలాంటి మేనాదేవికి అమ్మవారిని జరించాలి. అయినప్పటికీ మేనాదేవి తపస్సుతో అమ్మవారిని భరించడానికి తగ్గ యోగ్యతను సంపాదించుకుంటుంది. ఇక్కడ మరొక ఇద్దరు ఉన్నారే, వీళ్ళిద్దరూ మానవ లోకంలో అవతరించారు వీళ్ళు. ఎందుకంటే అమ్మవారు మానవకాంతగా రాబోతున్నారు అని తెలుసుకుని ఇద్దరు మానవ లోకంలోకి వచ్చారట. ఆ ఇద్దరు మానవ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా అమ్మవారు మానవకాంతగా రాబోతున్నప్పటికి కూడా వాళ్ళకి కడుపులో భరించే శక్తి లేదు. ఎందుకంటే మానవ శరీరం ధరించారు కనుక. ఇది చాలా రహస్యమైన అంశం అండి. మానవ శరీరం ధరించారు కనుక అమ్మవారిని నేరుగా కడుపులో భరించలేదట. కానీ అమ్మవారిని తల్లిగా వ్యవహరించడానికి అర్హులయ్యారట. అప్పుడు అమ్మవారు గర్భంలోంచి రాకుండా అయోనిధిగా వచ్చింది ఆ తల్లి. అందులో ఈ ధన్య అనేటువంటి ఆమె జనక మహారాజుకు భారీగా వచ్చింది. ఆమె మానవ రూపమే ధరించి ఒక మానవరాజు పుత్రిగా వచ్చి జనక మహారాజును వివాహపడింది. అప్పుడు ఆ పేరు ధన్య. మొదటి పేరు ధన్య. మానవకాంతకు వచ్చినప్పుడు సుమేధ అని పురాణాలు చెప్తున్నాయి. రామాయణంలో మాత్రం జనక మహీపతి భార్య పేరు చెప్పబడలేదు, పురాణాల్లో ఉంది. సుమేధ అని పేరుతో ఉన్నది. ఆమె పితృదేవతల మానస పుత్రికే కానీ మానవకాంతగా వచ్చింది. అప్పుడు ఆమెకు అమ్మవారు లభించారు అయోనిజుగా. సీతాదేవి తల్లిగా వ్యవహరించగలిగింది, కానీ మానవ శరీరం కనుక గర్భంలో భరించలేకపోయింది. ఇది తెలుసుకోవాల్సి. అందుకే అయోనిజ అయినటువంటి సీతమ్మకి ఆ విధంగా తల్లి కాగలిగింది. మరొక ఆమె ఉన్నది, మూడో ఆమె కళావతి. ఈమె సామాన్యురాలు కాదు. ఈమె కూడా కృష్ణ పరమాత్మ భూమి యందు అవతరిస్తాడు అనగా ఒక గోపరాజు వృషభానుడు అని ఆయన ఉండేవాడు. ఆయనకు పత్నిగా కళావతి అనే మూడవ పితృదేవతల మానస పుత్రిక ఆయనకు భార్య అనేది. ఆ కళావతి వృషభానులు వీళ్ళు ఉభయులు తపస్సుకు సంతోషించి జగదంబ ఒక కొలనులో కమలంలో దొరికింది. వాళ్ళకి దొరికి వారి చేత పెంచబడింది ఆ తల్లి రాధాదేవి. వృషభాను కళావతుల యొక్క పుత్రిక వృషభాను నందిని అని. ఇది మనకి దేవి భాగవతంలో బ్రహ్మ వివర్త పురాణంలో అనేక పురాణాల్లో చెప్పబడుతున్న అంశం ఇది. మొత్తానికి పితృదేవతల మానస పుత్రికలు ముగ్గురు కూడా సాక్షాత్ పరాశక్తికి తల్లులయ్యారు. మిగిలిన ఇద్దరు మానవ లోకంలోకి రావాల్సి ఉంది కనుక ఆ విధంగా ఉన్నారు. మొదట ఆమె దేవకాంతగానే ఉన్నది. ఆమె ఇప్పుడు అమ్మవారిని గర్భంలో ధరించింది. అమ్మవారు ప్రవేశించింది గర్భంలో. అయితే ఈ గర్భంలోకి ప్రవేశించడం పెరగడం లీల మాత్రమే. నిజానికి ఈ గర్భంలోకి అమ్మ వెళుతుందా? ఆమెకి నేను తల్లిని గర్భంలో భరించాను అనే ఒక భావం కలగడే అనుగ్రహం ఇచ్చింది ఆ తల్లి అంతే. అది విశ్వమంతా ఏ తల్లి కడుపులో ఉందో ఆ తల్లి మేనాదేవి కడుపులో ఉందట. ఒక అద్భుతమైనటువంటి దివసం వచ్చింది. ఆ రోజున అమ్మవారు ఉత్పన్నమవుతున్నారు. అది వసంతర్తౌ మధోమాసే నవమ్యాం మృగధిష్ణ్యకే అర్ధరాత్రౌ సముత్పన్నా. స్పష్టంగా చెప్తున్నారు. అమ్మవారు జన్మించారు పార్వతి. ఎలా జన్మించారు అంటే వసంత ఋతువు, మధుమాసం. మధుమాసం అంటే చైత్రం. వైశాఖానికి మాధవ మాసం అని, చైత్రానికి మధుమాసం అని వేదనామం. అందుకు మధుమాసములో చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు పుట్టిందిట. అప్పుడు మృగశిర నక్షత్రం ఉంది. తర్వాత చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు పునరుసు నక్షత్రం ఉంటే మరుగాని పుట్టాడు రామచంద్రమూర్తి. అందుకే వాళ్ళిద్దరికీ సోదరి సోదర భావం. శ్రీరామో లలితాంబిక అనేది బ్రహ్మాండ పురాణం. పుంరూప విష్ణు విగ్రహాన్ని నిన్ననే మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకు ఆ పరాశక్తికి వీరికి సోదరీ సోదర బంధము అంటే అర్థం ఏంటంటే తత్వములు ఒక్కటి అని చెప్పడం ఇక్కడ. అదే నిన్న మనం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ వ్యాఖ్యానంలో వైష్ణవి విష్ణు తత్వముని చెప్పడం జరిగింది.
ప్రధానంగా ఆ తల్లి శుద్ధ నవమి నాడు, వసంత మాసం చైత్రమాస శుద్ధ నవమి నాడు పుట్టింది. అందుకే వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం అనేది ఒక సంప్రదాయం మనకున్నది. 2 నవరాత్రులు వస్తాయి సంవత్సరానికి, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. వసంత నవరాత్రులు పార్వతీదేవి నవమి నాడు ఉద్భవించింది కనుకనే, ఎందుకంటే పరాశక్తి యొక్క పూర్ణ స్వరూపం దిగి వచ్చింది. ఆ పూర్ణ శక్తి పార్వతీ గనక ఆ తల్లిని ఆరాధించడానికి వసంత నవరాత్రులు మనం ప్రధానంగా ఉపాసన చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఆ తల్లి ఎప్పుడైతే ఉత్పన్నమైందో ఆ సన్నివేశం చాలా అద్భుతంగా దేవీ భాగవతంలో ఇంకా ఇతర శాక్తేయ పురాణాల్లో వర్ణిస్తున్నారు. ఆ భావాలను ఒక్కసారి మనం గ్రహించి అమ్మవారిని దర్శిద్దాం. ఎప్పుడైతే స్త్రీ శిశువు జన్మించింది అనే వార్త ప్రసూతి గృహం అంటే పురిటిల్లండి, ఇప్పుడు ఎవరికి తెలియదు పాపం. ప్రసూతి గృహం నుంచి తెలిసిందో వెంటనే అమ్మాయిని చూడడానికి అనుమతించారు. లోపలికి వెళ్ళాడు హిమవంతుడు. వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యం ఏంటంటే తల్లి పొత్తిళ్లలో ఒక కాంతి పుంజం కనబడుతుంది. ఒక మూర్తి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, కాంతి పుంజం కనబడుతుంది. ఏమిటా కాంతి పుంజముని చూసి ఆశ్చర్యపడి అప్రయత్నంగా 2 చేతులు దోయలించి నమస్కరిస్తున్నాడు హిమవంతుడు. ఆ కాంతి పుంజం తప్ప మరొకటి కనిపించట్లేదు ఇక్కడ. క్రమంగా ఆ కాంతి, ఆ జ్యోతి పుంజాల శిఖలతో దీపిస్తూ ఉండగా దండం పెడుతున్నాడు హిమవంతుడు. క్రమంగా జ్యోతిపుంజ మధ్యలో ఒక రూపం గోచరించిందట. ఆ రూపం ఎలా ఉన్నదంటే హంసవాహనంపై కూర్చొని చేతిలో కమండలము అక్షమాల ధరించి మందహాసం చేస్తున్నటువంటి మూర్తి కనిపించింది. బ్రాహ్మ్యై నమః నమస్కారం చేసుకున్నాడు. వాడు బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క శక్తి గోచరించిందట. అలా నమస్కరిస్తుంటే ఆ స్వరూపం నెమ్మదిగా జ్యోతిలో లీనమై తర్వాత మరొక రూపం గోచరించింది. ఆ రూపం ఎలా ఉన్నది అంటే గరుడ వాహనారూఢయి నీలమేఘశ్యామ కాంతితో ప్రకాశిస్తూ శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి మూర్తి గోచరించింది. వైష్ణవ్యై నమః నమస్కరించుకున్నాడు. క్రమంగా ఆ మూర్తి కూడా అంతర్లీనమై 3వ మూర్తి గోచరించిందిట. అది వృషభవాహనారూఢయి త్రిశూలము ధరించి చంద్రలేఖ ధరించి సర్పభూషితయి గోచరించిన స్వరూపం మాహేశ్వర్యై నమః. ఈ 3 రూపములు గోచరించగా నమస్కరిస్తూ ఉన్నాడు. క్రమంగా ఒక సూర్యమండలం వలె ప్రకాశించింది ఆ జ్యోతిపుంజం. అది క్రమంగా శిశురూపం ధరించిందిట. ఆశ్చర్యపోయాడు హిమవంతుడు. ఇందులో ఒక సంకేతాన్ని చెప్తున్నాడు దేవి భాగవత కర్త. ఇప్పుడు అవతరించిన ఆమె ఎవరో కాదయ్యా, బ్రాహ్మీ వైష్ణవి వారాహి అని చెప్పబడుతూ సృష్టి బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి అని చెప్పబడుతూ సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి ప్రాతకాలంలో బ్రాహ్మిగా, మధ్యాహ్న కాలంలో రౌద్రిగా, సాయంకాలంలో వైష్ణవిగా ఉపాసింపబడుతున్న గాయత్రి, వేదమాత గాయత్రి. అందుకే గాయత్రిని ఉపాసించేటప్పుడు ప్రాతకాలంలో బ్రాహ్మి అని, మధ్యాహ్నంలో రౌద్రి అని, సాయంకాలం వైష్ణవి అంటాం. ఇంకొక నామధేయంలో ప్రాతకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఇది సంధ్యావందనం చేయడం అనే ఆ మంచి అలవాటు పొరపాటున ఎవరికైనా ఉంటే వాళ్ళకి నేను చెప్పక్కర్లేదంట. విస్తారం ఇక్కడ చెప్పబడుతుంది. కానీ 3 సమయాల్లో 3 రూపాలతో ఉంటుంది ఒకే గాయత్రి. గాయత్రి అనగా వేదమాత పరాశక్తి. ఆ తల్లి సృష్టి స్థితి లయకారిణి, బ్రహ్మయందు సృష్టికారిణి శక్తిగా, విష్ణువునందు స్థితికారిణి శక్తిగా, రుద్రునియందు లయకారిణి శక్తిగా ఉన్న ముగురమ్మల మూలపటమ్మ ఎవరో ఆ తల్లిని నేను అని చెప్పడానికి ఆ తల్లి 3 రూపాలు చూపించి క్రమంగా శిశువు అయిందిట. అంటే మరి గర్భంలో ఉండడం, బయటికి రావడం అంటే ఇది లీలా మాత్రమే. ఆవిడ గర్భంలోకి వెళ్ళవలసిన అవసరం ఉందండి. అందుకే అపురూపమైనటువంటి ఆ విషయాన్ని చూసి హిమవంతుడు అమ్మవారిని స్తోత్రం చేస్తాడు. అక్కడ అమ్మవారు హిమవంతుని ఉద్దేశించి బ్రహ్మ విద్యా బోధన చేస్తారు. ఇది జగదంబా గీత, దేవీ గీత అనే పేరుతో ప్రసిద్ధి చెంది దేవి భాగవతంలో మనకు కనబడుతుంది. మొత్తానికి ఆ సమయంలో నమ్మ జ్ఞానాన్ని బోధించాడు ఆయనకి. ఆ తర్వాత శిశురూపం ధరించాక మళ్ళీ ఆ వైష్ణవి మాయ చేత ఈమె నా శిశువు అనుకున్నట్ట. అనుకోకపోతే తర్వాత వ్యవహారం ఎలా జరుగుతుంది? ఇక్కడ శిశువు అనుకుని పెంచుతున్నారు. ఇక్కడ అమ్మాయి పెరుగుతోంది. ఆ పెరుగుతున్నోడు పేరు పెట్టేట పార్వతి. ఇక్కడ గొప్ప మాట అన్నారు శివపురాణం, కులోచిత నామ అన్నారు. అక్కడ కులోచితమైన పేరుట. వాళ్ళ కులం ఏమిటి? కొండల కులం, పర్వత కులం. అందుకే పార్వతి అని పేరు పెట్టిందిట. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి మనం గమనించుకోబోతున్నాం. అమ్మవారి జననం నుంచి మొత్తం ఈ ఘట్టాల్లో ఒక అద్భుతం ప్రవేశిస్తుందండి, శక్తి ప్రవేశిస్తుంది. అని ఈ రోజు నుంచి మనకు చివరి రోజు వరకు ప్రతి క్షణం విలువైనదే. అమ్మవారి ఎన్ని రూపాలు కనబడతాయి. ఆ ఉపాస్య మూర్తుల్ని దర్శించి శ్రవణం చేసిన వారందరూ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు అమ్మవారి పేరులో ఉన్న మర్మాన్ని చూద్దాం. ప్రతిదీ మనం అంతరార్థాన్ని పరిశీలిస్తూ వెళుతున్నాం. పైపైన కథ కాదని చెప్పుకున్నాం. పార్వతి. ఇక్కడ నుంచి అమ్మవారికి చివరి రోజు వరకు ఎన్ని పేర్లు వస్తాయో చూద్దాం. ఒక్కొక్క పేరుకి అర్థాలు, ఎప్పుడైనా దేవతా నామములకి అర్థాలు 2 రకాలుగా తీసుకోవాలి. లీలార్థం, పరమార్థం. ఇది గుర్తుపెట్టుకుంటే సరే. లీలార్థం, పరమార్థం. లీలకి తత్వానికి తేడా ఏమిటో మొదటి రోజున మనం చెప్పుకున్నాం. తత్వం అనగా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం. లీల అనగా అతడు అవతరించి చేసిన పనిని లీల అంటారు. ఆ పని చేసినప్పుడు ఒక పేరు వస్తుంది దానికి.
అప్పుడు అవతరించినప్పుడు పుట్టుకబట్టు చేతబట్టు ఒక పేరు పెడతారు, అది లీలార్థం. కానీ అంతకుముందు వాళ్ళు పుట్టకముందే వాళ్ళకి పేరు ఉంటుందిట వేదాల్లో. అది ఎలా ఉందండి అంటే మరి వీళ్ళు పుట్టకముందు లేరు, పుట్టకముందు ఉన్న తత్వమే పుట్టింది కనుక వాళ్ళ పేర్లు కూడా వాళ్ళతో పాటు వస్తాయట. ఇదే కృష్ణతత్వంలో రామతత్వంలో కూడా అన్వయించుకోవాల్సినవి ఇక్కడ. అందుకు వాళ్ళ పేర్లు మనం చూసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు అవతరించినప్పుడు ఒక అర్థంతో చెప్పినా పరమార్థమైన మరొక అర్థం ఉంటుంది. దానిలో రెండు అర్థాలు తెలుసుకుంటేనే మంత్రశక్తి దానికి లభిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ అనగా నల్లగా ఉన్నాడు కానీ కృష్ణుడు అని అంటాం, కానీ కృష్ణ అంటే సచ్చిదానంద అని వేదంలో అర్థం. సచ్చిదానందుడైన కృష్ణుడే అవతరించాడు కనుక ఆయన కృష్ణ పేరు. అవతార పరంగా చూస్తే ఆయన కృష్ణుడు. అలాగే వసుదేవుడు కొడుకు అవతార పరంగా. కానీ అవతరించక ముందే ఇంకా కొన్ని మన్వంతరాల క్రితమే ధ్రువునికి వాసుదేవ మంత్రం ఇచ్చాడు నారదుడు వారు. మరి వసుదేవుడు కొడుకు ఎప్పుడు తర్వాత పుడితే ముందే వాసుదేవ మంత్రం ఇచ్చారు ఏంటండి అంటే వాసుదేవ నామం వేదాల్లో ఆయనకుంది, అప్పుడు వేరే అర్థంతో ఉంది. వాసుదేవ వసించి ప్రకాశించువాడు అని అర్థం అక్కడ. ఇప్పుడు వసుదేవుడు కొడుకు చూసారా, ఒకే దానికి రెండు అర్థాలు. ఇది ముందు అర్థం చేసుకుని ఇప్పుడు ఇక్కడ వద్దాం. పార్వతి అంటే పర్వతరాజ పుత్రి అని అన్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు పార్వతి శబ్దానికి మరొక అద్భుతమైన అర్థం మనకి శాస్త్రం చెప్తోంది ఇక్కడ. పర్వరూపేణ తనోతి విస్తారయతి అని చెప్తున్నాడు ఇక్కడ. పర్వరూపముగా విస్తరించినది పార్వతి. అద్భుతమైన అర్థాలండి ఇవి. తెలిసాక మనం పార్వత్యై నమః అనే మంత్రం అనుకున్నా సరే, ఇక్కడ ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంగా మనం ఈరోజు ఇక్కడ ఉపదేశం పొంది మొత్తం ప్రవచనాలు పూర్తయ్యేటప్పుడు కల్లా అమ్మవారి మంత్రాలు రత్నాల్లో చేత్తో పట్టుకెళ్ళాలి మనం. నిన్ననే మనం కొన్ని మంత్రాలు చెప్పుకున్నాం. శ్రీ వీరభద్రాయ నమ శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, దక్షిణామూర్తి స్వరూపము, ఇలాంటి రూపాలు వచ్చాయి కదా. శ్రీ శరభేశ్వర స్వరూపం వచ్చింది. ఇప్పుడు పార్వతి అనే మాట ఎంత విశేషంగా చెప్పబడుతుందో ఆలోచిద్దాం. ఇక్కడ ఆలోచించి గ్రహించగలిగే మంచి శ్రోతలు దొరికారు కనుక నా భాగ్యం చెప్తున్నా. పర్వము అంటే కణుపు, ఇది అర్థం. కణుపు అంటే తెలుసు కదా, నేను పర్వము అంటే చెరకు కడుపులమ్మా. చెరకు ఇప్పుడు ఏం చూసారా, చెరకు వెదురు ఆ మధ్యలో పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ ని పర్వములు అని అంటారు. పర్వము భాగమన్న పార్టే, పర్వమన్న పార్టే. కానీ రెండింటి చిన్న తేడా ఉంది. భాగం అంటే ఖండం, ఎక్కడికక్కడ ముక్కలైపోతుంది. పర్వం అంటే పార్ట్ కనబడుతుంది, ముక్కలవదు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. అందుకే మహాభారతానికి 18 పర్వాలు ఎందుకంటారు ఇప్పుడు తెలిసింది కదా. అలా ఒకదానికి మధ్య భాగాన్ని పర్వం అని చెప్పాలి ఇక్కడ. ఈ పర్వమని ఎప్పుడు చెప్పాలి అంటే పార్ట్ కనబడుతుంది కానీ కంటిన్యూటీ ఉంది అని చెప్పడానికి పర్వం అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది కదా. అదే చెరకు కడుపులు ఎందుకని చెరకు గడ తీసుకుంటే ఏ పర్వానికి ఆ పర్వమే, కానీ ఒకదానికి లోపల మాత్రం రసం మాత్రం ఒక్కటే, కంటిన్యూటీ. కానీ భాగములుగా కనబడుతున్నప్పటికీ అది ఒక్కటే అని చెప్పేది పార్వతి. ఈ పార్వతీ నామానికి 2 రకాల అర్థం చెప్పుకున్నాం. ఒకటి తత్వపరంగా, రెండవది యోగపరంగా. ముందు మామూలుగా అర్థం ఎలాగో చెప్పాము, కొండలరాజు కూతురని. ఇది పైన అర్థం, లోపలికి వెళ్దాం. సిద్ధమే కదా. సరే, పర్వములు అనగా భాగం అని చెప్పుకున్నాం కదా. శక్తి ఒక్కటేట, పరమేశ్వరుడి శక్తి ఒక్కటే. ఒక్క శక్తి అయినప్పటికీ కూడా ఆ శక్తి 3 రకాలుగా వ్యక్తమైతే కానీ సృష్టి జరగదు. ఇది ఎలాగో అంటే ఒకరు వంట వండాలి అని అనుకుంటే ముందు వండాలి అని ఇచ్చ ఉండాలి, లేకపోతే వంట వండుతారండి ఎవడైనా. కనుక ముందు ఉండవలసిందంటే ఇచ్చ. రెండవది వంట ఎలా వండాలనే జ్ఞానం. అది లేని వాళ్ళు వంట వండడానికి కింద పడితే మనకు భయం వేస్తుంది. కనుక ఇచ్చ తర్వాత ఉండవలసిందేమిటి, జ్ఞానము. అది లేకపోతే ఆ క్రియ జరగదు. ఈ రెండింటి తర్వాత ఉండవలసింది క్రియ. ఇచ్చా జ్ఞానంతో లాభం లేదు, జరగడం అనేది జరగాలి అక్కడ. అప్పుడు కదా పూర్తి రిజల్ట్ లభిస్తుంది. సృష్టిలో ఏ పనికైనా ఈ 3 దశలు ఉంటాయి, ఇచ్చ, జ్ఞానము, క్రియ. మనం ఒక పని చేసినప్పుడు మన లెవెల్లో మనకు 3 ఉంటాయి. మరి సృష్టి అనే పని చేసేటప్పుడు పరమేశ్వరుడికి కూడా 3 ఉండవలసిందే. సృష్టి చెయ్యాలనే సంకల్పం. అందుకే అకామయత బహుశ్యాం ప్రజాయేయ స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సృష్టికి పూర్వమే పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. ఆ సంకల్పం ఇచ్చా, జ్ఞాన, క్రియ అని 3 రూపములుగా వచ్చింది. ఒకే శక్తి ఇచ్చా, జ్ఞాన, క్రియలుగా వచ్చింది కానీ 3 శక్తులు కావు. ఒకే శక్తి ఇచ్చా, జ్ఞాన, క్రియలుగా విస్తరించింది అదే. కనుక ఇచ్చ ఒక పర్వం, జ్ఞానం 2వ పర్వం, క్రియ 3వ పర్వం. ఈ 3 పర్వములుగా ఇచ్చా, జ్ఞాన, క్రియాత్మక శక్తిగా వచ్చింది కనుక పార్వతి. ఇది దీని యొక్క అర్థం. ఈ విశేషమైన అర్థం గ్రహించగలిగితే ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చదువుతున్నాం కదా. అదే పార్వతి అనగా ఇప్పుడు తెలిసింది కదా. 3 పర్వములు 3 శక్తులతో వచ్చినటువంటిది. ఇది ఒక అర్థం. రెండవ అర్థం యోగపరంగా చూద్దాం. ఎందుకంటే అమ్మవారు జగద్వ్యాపిని, విశ్వమంతా శక్తి ఉంది. నేను ఎవరో అన్నా విశ్వమంతా ఉన్నప్పుడు రోజు చెప్పుకోవడం ఎందుకండి అని. ముందు ఆవిడని తెలియదు కనుక.
అది తెలుసుకుని బ్రతకాలి కనుక, తెలిసి బతుకుని బ్రతికే అసలైన బ్రతుకు కనుక. అయితే విశ్వంతో ఎక్కడున్నప్పటికీ నాలో కూడా ఉంది కదా. ఎలా ఉందంటే తనుషు కుండలిని అంటారు గణపతి ముని. ప్రతి వారిలో కుండలిని రూపంగా ఉంటుందండి. ఈ కుండలిని నాకేం అర్థం కాదండి, అర్థం కాకపోయినా ఉంటుంది, ఏం చేస్తాం. ఇప్పుడు కార్డియాలజిస్ట్ పిలిచి హార్ట్ గురించి చెప్తే హార్ట్ గురించి భలే చెప్పాడండి అంటాం, కానీ హార్ట్ కార్డియాలజిస్ట్కి ఉండదు, మనకు కూడా ఉంటుంది. మనకు ఉన్న దాని గురించి ఆయన చెప్పాడు అంతే, తెలుసుకుంటే బాగుపడతాం. అది కుండలిని అందరికీ ఉంటుంది, తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కుండలిని ప్రతి వారికి ఉంటుంది, కానీ కొందరికి అధోముఖంగా ఉంటుందట. ఎవరికి అధోముఖంగా ఉంటుందో వాళ్ళకి ఈ మెటీరియల్ ప్రపంచమే సత్యమని, దానికోసమే దేవుళ్ళు ఆడేటప్పటికీ అయిపోతుంది. కొందరు అంటారు దేవుడు ఏం పట్టదండి, మంచి పనులు మాత్రం చేస్తారండి అని. అంటే వాడికి ఈ జన్మ కాదు కదా, ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయని అర్థం అక్కడ. ఎందుకంటే భగవంతుడికి అభిముఖంగా తిరగగలిగిన ప్రవృత్తి ఎవరికి ఉంటుందో వాడికి తరించే భాగ్యం ఉంటుంది. ఇక్కడ వీడి ప్రవృత్తి భగవంతుడి వైపు ఇంకా తిరగలేదు, ఇంకా ప్రాపంచిక విషయాల వైపు తిరుగుతుంది. అంటే వాడు కుండలిని శక్తి క్రిందికి ఉంటా. కొందరు మహాత్ముని సాధనతో కుండలిని పైకి జాగరణ చేస్తారు. ఇది యోగంతో చేయవచ్చు, భక్తితో చేయవచ్చు. యోగం లేకపోయినా భగవత్ చింతన చేస్తూ ఉంటే మన లోపల కుండలిని తనంత తాను సహజంగా తిరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ కుండలిని పైకి వెళ్ళేటప్పుడు క్రమంగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళుతుంది. మీరు లలితా శాస్త్రం చదువుతున్నారు కదా, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రముల వరకు దాటి సహస్రారానికి చేరడం. ఇది అందరికీ ఉంటుందండి. ప్రతి వారికి 6 చక్రాలు ఉంటుంది. 6 చక్రాల్లో కుండలిని శక్తి వ్యాపించి ఉంటుంది. అదే చిదేక రసరూపిణి అంటే అది అర్థం. మొత్తం మన శరీరంలో రసమయమైనటువంటి, రసము అంటే ప్రాణం, ఆ ప్రాణశక్తిగా సంచరిస్తూ ఉన్నటువంటిది కుండలిలో సుషుమ్నా నాడిలో సంచరిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే బిసతంతు తనీయసి, తామరతూడులో దారం ఎలా ఉంటుందో ఆ సుషుమ్నా నాడి మధ్యలోంచి చిదేక రస రూపిణి సంచరిస్తూ ఉంటుందిట. ఎలాగో అంటే రాగి తీగలో ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో మన వెన్నుపూసలోని సుషుమ్నా నాడిలోంచి చిత్తి ఏక రసం, ఆ చైతన్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహిస్తుంటేనే మన శరీరం, లేకపోతే నీ రసం. చిదేక రసరూపుడు లేకపోతే ఏముందండి. అందుకే కాళిదాసు మన శ్రీనాథ మహాకవి అంటాడు, కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంటి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అంటాడు. ఇదే శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని మన శ్రీ సూక్తంలో మనం చదువుతున్నాం. కులమనగా షట్చక్రం. ఈ షట్చక్రమంలో సంచరిస్తున్నటువంటి శక్తి చిదేక రసరూపిణి. ఇవి సంచరించేటప్పుడు ఈ సుషుమ్నలో కూడా మనం 6 భాగాలు చూస్తాం. 6 భాగాలే కానీ కడుపులాగా ఉన్నాయి, కానీ ముక్కలు కావు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ. ఇవి చూడండి సరిగ్గా మన వెన్నుపూస మధ్యలో సుషుమ్న చెరగడలాగా ఉంది. చెరకు గడ లోపల రసం ఆవిడ ప్రవహిస్తుందట. ఈ చెరకు గడలో ఒక్కొక్క చక్రము ఒక్కొక్క కడుపుగా మనం తీసుకుంటే మొత్తం ఇన్ని కడుపుల్లో వ్యాపించిన చిదేకర స్వరూపిణి ఒక్కొక్క కడుపు ఒక్కొక్క పర్వం. ఈ పర్వములు ఎందుకు వ్యాపించిన కుండలినియే పార్వతి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి ఆవిడే. మూలాధారాది సహస్రార పర్యంతం వ్యాపించినటువంటి సుషుమ్నా అందు వ్యాపించిన కుండలిని రూపిణి. ఇది పార్వతీ నామానికి అర్థం అండి. అందుకే కేవలం కొండలరాజు కూతురు అని ఇప్పుడు వచ్చింది ఆ అర్థం. అంతకుముందు ఆవిడికి ఆ అర్థం ఉండేది. ఇప్పుడు ఈ అర్థం కూడా కలిసింది దానికంటే. అందుకు మొదటిది లీలార్థం, మిగిలిన 2 పరమార్థం. ఇలా ప్రతిదానికి తెలుసుకుంటూ పెడతాం. ఇప్పుడు అమ్మవారు, ఇప్పుడు ఈ పేరు వచ్చింది. అమ్మవారు ఎదిగి శివుణ్ణి చేపట్టే వరకు డిఫరెంట్ స్టేజెస్ వస్తాయి. ఇవాళ ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఈ స్టేజెస్లో అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటారు. అది ఒక అద్భుతమైన శక్తి. అది కూడా మనం ఏ రోజుకి ఆ రోజు విన్నప్పుడు ఆ శక్తి మనలో ప్రవేశించి మనలో ఎదుగుదల వస్తుందట. అందుకే ఇక్కడ నుంచి మనం పరిణయం వరకు ప్రతి అంశం శ్రోతకు ఒక యజ్ఞం చేసిన ఫలాన్ని ఇస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలక్షేప దృష్టితో కాకుండా ఉపాసనా దృష్టితో, సాధనా దృష్టితో వినే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఆ భారతదేవి క్రమంగా పెరుగుతూ ఉన్నది. అక్కడ ఎంత భాగ్యం అండి మేనా హిమవంతులది. ఎందుకంటే భారతదేశంలో విశేషమైన అంశం ఏంటంటే అమ్మవారిని ఆరాధించడం 3 పద్ధతుల్లో ఉంటుంది. మీరు పరిశీలించండి. నవరాత్రి పూజలు చేసేటప్పుడు ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు కదా. విగ్రహంలో ఆరాధిస్తారు, కలశంలో ఆరాధిస్తారు, యంత్రంలో ఆరాధిస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత సువాసిని పూజ అని చేస్తారు. పరిశీలించారా? సువాసిని పూజ, కుమారి పూజ 2 చేస్తారు. అంటే బాలగా పూజ చేస్తారు, ఆ తర్వాత సువాసిని పూజ కూడా చేస్తారు. అంటే అమ్మవారిని కలశంలో యంత్రంలో ఆరాధించడం ఎంత అవసరమో ప్రత్యక్షంగా స్త్రీని ఆరాధించడం కూడా అంతే అవసరం. అది కూడా అమ్మవారి ఆరాధనే అని చూపించారు ఇక్కడ. అందుకో మాట ఉన్నది, స్త్రీని గౌరవించని వాడికి అమ్మవారి దయ రాదు, అమ్మవారి దయ లేని వాడికి ఇహము లేదు పరము లేదు. అందుకే స్త్రీని గౌరవించాలని చెప్పారు. పైగా పార్వతీదేవి పుట్టిన వెంటనే హిమవంతుడు ఎంత సంతోషించారంటే అప్పటికే చాలా మంది కొడుకులు ఉన్నట్టు ఆయనకి. మైనాకుడు మొదలైన వాళ్ళు ఉన్నారు.
ఇంతమంది కొడుకులు ఉన్నప్పుడు కూడా కలగని ఆనందం అమ్మవారు కలిగితే లభించింది అన్నారు. అందుకే కూతురు కలిగితే కలిగే ఆనందం కొడుకుల కంటే గొప్పదండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ 100 కొడుకులు చేయలేని పుణ్యం కూతురు చేయగలిగితే. ఇంత ఆర్తితో ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గర్భంలో కుమార్తె ఉంది అని తెలియగానే గర్భస్రావం చేయించుకుంటున్న పాపాత్ములు పెరిగిపోతున్న రోజుల్లో ఈ మాట మరింత గట్టిగా నొక్కి చెప్పాలి. ఒక ఆయన చెప్పాడు, భారతదేశంలోనే అలాంటి కేసులు ఎక్కువ అండి, స్టాటిస్టిక్స్ అన్నారు. ఎంత ప్రారంభం అండి. ఏ దేశంలో అయితే భగవంతుడిని జగన్మాతగా స్త్రీమూర్తిగా ఉపాసిస్తున్నామో ఆ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యం ఏర్పడిందంటే మన సంస్కృతికి మనకి మధ్య అనుబంధం తెగిపోయింది. అందువల్ల వచ్చింది ఏర్పడింది. అందుకే స్త్రీ సంతానం కలిగితే మహాభాగ్యం తెలుసుకోవాలి. ఎందుకంటే స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే, పురుషుడు సంస్కరింపబడితే గొప్పవాడవుతాడ, స్త్రీ పుట్టుకతోనే పవిత్రురాలని చెప్పారు. అందుకే స్త్రీ ఎల్లవేళలా మంగళ స్వరూపిణి అన్నారు ఇక్కడ. అందుకే ఆవిడ సువాసినిగా ఉన్న పూజ్యురాలే, పూర్వ సువాసిని అయినా ఆ మర్యాదలో ఆవిడ పూజ్యురాలే. అప్పుడు ఇవ్వాల్సిన గౌరవం అప్పుడు ఇవ్వాలి. అందుకే ఆ సమయంలో కూడా గంగా భాగీరథి సమానాలను గౌరవిస్తాం మనం. కనుక స్త్రీ ప్రతి దశలోనూ పూజ్యురాలే. స్త్రీని ఏమాత్రం తక్కువ చేసినా, ఏడిపించినా, అవమానించినా వాడికి అమ్మవారి దయ ఉండదు. ఆ తల్లి దయ లేకపోతే తరించే అవకాశమే లేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అంత ఉత్సవం చేసినటువంటి హిమవంతుడు అమ్మవారు పెరుగుతూ ఉంటే ఎంత భాగ్యం వాళ్ళకి లభించిందంటే, అమ్మవారిని మనం చూడలేక ఒక బాలికలోనో ఒక శిశువులోనో ఆరాధన చేస్తాం. 2 ఏళ్ల వయస్సు నుంచి స్త్రీని పూజించారట. చూడండి, 2 ఏళ్లప్పుడు ఆ బాలికకు ఒక పేరు, 3 ఏళ్లప్పుడు మరొక పేరు. అమ్మవారి పేర్లు చెప్తారు ఇక్కడ. కుమారి పేర్లను ఇవన్నీ కనబడితే క్రమంగా, అలాగే నవదుర్గలకి చెప్పేటప్పుడు 2007 నుంచి క్రమంగా 907 వరకు చెప్తారు. ఆ తర్వాత 12 ఏళ్ల వరకు బాల, ఆ తర్వాత కౌమారి, ఇంకా సువాసిని, ఇత్యాది దశలు రకరకాల కనబడుతూ ఉంటాయి ఇక్కడ. ఇలా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారిని ఆరాధిస్తాం. మన అసలు తల్లిని చూడలేక కనిపించేటువంటి పిల్లల్లోనే అమ్మవారిని చూస్తాం. హిమవంతుడు భాగ్యం ఏంటంటే అమ్మవారిని అన్ని వయసుల్లో పిల్లలుగా చూడగలిగాడండి. ఎంత భాగ్యం ఆయనకి. అలాంటి సమయంలో ఒకరోజు నారదులు వారు వచ్చారు. ఆయన వచ్చారంటే ఉత్సాహం. ఆ వచ్చిన నారదులు ఎలా వచ్చాడు అంటే గొప్ప మాట చెప్తాను. ఏకదాతు శివజ్ఞాని శివలీలా విదాంబర శివ ప్రేరిత మానస సన్ హిమాచల గృహం ప్రతి. వచ్చినవాడు ఎలా వచ్చాడో వివరిస్తున్నారు. వచ్చినవాడు సామాన్యుడు కాడు. 3 లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి ఏంటంటే ఏకదా అంటే ఒక రోజున శివజ్ఞాని, శివజ్ఞానము తెలిసినవాడు, శివలీలా విదాంబర, శివజ్ఞానము శివలీల. శివజ్ఞానం అంటే ఎల్లవేళలా అన్ని చోట్ల ఉన్న పరతత్వం అని అర్థం. శివలీల అంటే ఆయన చేసే పనులు, ఆ లీలలు ఏమిటో తెలిసినవాడు ఆయన. అందుకే శివలీల విదాంబర. 3వది ఏమిటి? శివ ప్రేరిత మానస సన్. ఆ శివుడు ప్రేరేపించాడు, అందుకు వచ్చాడు. అంటే ఆయన తొందర అయింది అని నారదుని ప్రేరేపించాడు ఆయన. ఆ నారదులు వారు వచ్చారు. వచ్చి హిమవంతుని గృహానికి రాగానే హిమవంతుడు దేవర్షిని ఎలా సత్కరించాలో అలా సత్కరించాడు. ముందు పాదములు ప్రక్షాళన చేసి లోపలికి తీసుకువచ్చిన తర్వాత అర్ఘ్యపాద్యాచమనయాలు అన్ని సమర్పించి మర్యాదలు చేసిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చాడు అక్కడికి. ఎందుకంటే ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా శాస్త్రం తెలిస్తే ఆశీర్వచనమైన పెద్దవాళ్ళ చేతి ఇప్పించాలి. రెండోది వాళ్ళకే జాతకాలు ఏమైనా చెప్పించుకుంటే మంచిదే, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు. త్రికాలవేత్త త్రిలోక సంచారి వస్తే మరి ఇంకా ఉత్సాహం ఉండదండి. అందుకు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మాయి జాతకం ఎలా ఉంటుందో చూపించండి అన్నట్టు. వెంటనే నారదుడికి ఆనందం చూడటం అనేది సామాన్యమైన అంశమా? ఎదురుగా కనబడుతాం చిన్న పిల్లగా నిలబడి. అప్పుడు ఏదమ్మా నీ చెయ్యి చూపించు అన్నట్టు జాతకం చెప్పడానికి. ఆ తల్లి చెయ్యి చాచిందండి. నారదుడి కళ్ళ నీళ్లు తిరిగి ఒక్కసారి. ఏ చెయ్యి ప్రపంచానికి అభయం ఇస్తుందో, ఏ చెయ్యి ప్రపంచానికి అన్నం పెడుతుందో, అందరికీ వరాలిచ్చే ఆ అందమైన బంగారు చేతిని అమ్మ చాచగానే ఒక్కసారి తల్లి అని మనస్సులో నమస్కరించాడు, బయటకు దీవించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే వయస్సురీత్యా అక్కడ కనబడుతున్న సన్నివేశంలో దీవించాలి, తప్పదు. మనస్సులో మాత్రం జగజ్జనికి నమస్కారం చేసుకున్నాడు. అమ్మవారి చేతిని చూసి ఇంకా జాతకం చెప్తున్నాడు. మీ అమ్మాయి జాతకానికి ఏముందయ్యా? అద్భుతం. ఎందుకంటే ఈమెకున్న లక్షణములు జాతకం బట్టి తెలుస్తున్నది ఏంటంటే స్వపదే సుఖదా నిత్యం పిత్రో కీర్తి వివర్ధిని చెప్తున్నాడండి. అమ్మవారి చేతి లక్షణాలు బట్టి, సాముద్రిక లక్షణాలు బట్టి చెప్తున్నాడు. ఈమె తన పతిని బాగా ఆనందింపజేస్తుంది. అంతకంటే గొప్ప లక్షణం ఇంకేం కావాలి స్త్రీకి? అంటే స్వపదే సుఖదా నిత్యం, తన పతిని ఎల్లవేళలా ఆనందింపజేస్తుంది. పిత్రో కీర్తి వివర్ధిని, తండ్రి కీర్తిని వర్ధిల్లజేస్తుంది. 3వ లక్షణం ఏంటంటే మహాసాధ్వీ చ సర్వాసు, అందరిలో గొప్ప పతివ్రతగా ఉంటుంది తల్లి. సదాశివ పతివ్రత అని చదువుతున్నాం కదా, గొప్ప పతివ్రత. అంతే కదా, మహానందకరి సదా,
ఈవిడకున్న లక్షణం ఏంటంటే అందరినీ ఆనందింపజేయడమే. ఏ ఒక్కరిని ఏడిపించదు ఈ తల్లి, అందరినీ ఆనందింపజేయడమే ఈ లక్షణం. ఇది చెప్పేటప్పుడు ఆ పరాశక్తి యొక్క స్వభావం మనకి ఎంత చక్కగా స్ఫురింపజేస్తున్నాడో చూడండి. మహానందకరీ సదా, అందుకు సులక్షణాన్ని సర్వాణి త్వత్సుతాయాక్కరే గిరే. ఓ గిరి అంటే ఓ పర్వతమా, త్వత్సుతాయాక్కరే, నీ కుమార్తె యొక్క చేతిలో సులక్షణాన్ని సర్వాణి, అన్ని సులక్షణాలే. ఏకా విలక్షణ రేఖ, మధ్యలో అక్కడ నొక్కకపోతే నారదుగా ఉంటాడు. ఏకా విలక్షణ రేఖ, ఒక విలక్షణమైన రేఖ ఉందన్నాడు. దుర్లక్షణం అని లేదండి, విలక్షణం అన్నాడు. చూడండి ఇక్కడ విలక్షణం అంటే స్పెషల్, ఒక ప్రత్యేకమైన రేఖ ఉన్నది. తత్ఫలం శృణు తత్వత, దాని ఫలం చెప్తాను. దాని ఫలం బట్టి భర్త ఎలాంటి వాడో చెప్తున్నాను. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ భర్త ఎలాంటి వాడో ఆ రేఖ బట్టి తెలుస్తుంది. అది చమత్కారం చెప్తున్నాడు. వచ్చిన వాడు అంటే యోగి నగ్నో గుణో కామి మాతృతాత వివర్జిత అమానో అశివవేషశ్చ పతిరస్యాఖిలేదృశ. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. వచ్చేవాడు ఎవడంటే యోగి, గొప్ప యోగి లభిస్తాడు. సుమా నగ్న, వస్త్రరహితనే ఉంటాడు. నగ్న శబ్దానికి అర్థం ఏంటంటే మాయావరణం లేనివాడు, ఇది అర్థం. అకామి, ఏ కోరిక లేనివాడు ఒక యోగి. ఏమంటే అలాంటి వాడు భర్త అవుతాడంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? గొప్ప యోగి, కోరికలు లేనివాడు అంటే వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి విభూతి తీసుకొస్తాం, పిల్లనిస్తారు ఎవడైనా? అలాంటి వాడు యోగి నగ్నో అగణో అకామి మాతృతాత వివర్జిత, తల్లి తండ్రి లేనివాడు. ఈ రోజుల్లో అలాంటి సంబంధమే బెటర్ అనుకుంటూ ఉంటారు. అత్త లేనివి కూడా ఉత్తమురాలు అనే రోజులు వచ్చాయి. నిజంగా మనం అంటున్నా కానీ భయంకరంగా ఉన్నాయండి. ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తే నేను పెళ్లి కొడుకుతో ప్రైవేట్గా మాట్లాడేది పెళ్లి కూతురు. సరే ఈ రోజుల్లో మామూలు లేరు, వాళ్ళిద్దరిని విడిచిపెట్టారు. వెంటనే మీ ఇంట్లో ఓల్డ్ స్టఫ్ ఉందా అని అడిగితారు. అంటే ఏం లేదండి, అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తుంటారు మా అమ్మ నాన్న. నా దృష్టిలో వాళ్ళే ఓల్డ్ స్టఫ్. అమ్మా నాన్న ఉన్నారా? ఉంటే రాదట. చూడండి, అంటే అమ్మ నాన్న వీడు ఎక్కడ పుడతాడు, వాళ్ళు ఎక్కడ, ఈ రోజులు వచ్చాయండి మనకు దౌర్భాగ్యం. అంటే తల్లిదండ్రులు ఆడపిల్లలు అంత భయంకరంగా పెంచుతున్నారు. ఇది లాభం లేదు, తెలుసుకోండి. ఇక్కడ అంత భయంకరంగా పెంచుతున్నారు. ఇక పెళ్ళి అత్తవారింట్లో గడుగు పెట్టగానే ఆవిడకి సెల్ ఫోన్ మోగింది. కొంత ఏమి అత్తగారు ఎలా ఉన్నారు, ఏమైనా తేడా వస్తే వచ్చేసి ఇక్కడికి నేను చూసుకుంటాను అంతట. మొట్టమొదటే అలాంటి విపరీత భావం పెడితే అత్తవారు మంచి మాట అన్నా జడగా వినిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి రోజులు వచ్చాయి. కానీ ఆ రోజులు అది కావుగా మాతృతాతలు ఎవరికి తల్లి తండ్రి లేనింటికి ఇచ్చేవారు కరెక్ట్. ఎందుకంటే కష్టం సుఖం తెలియదు, మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు? రేపు పొద్దున ఏమైనా తేడా వస్తే సవరించేవాళ్ళు ఎవరు? ఇప్పుడు విడిపోతామంటే సరే సిద్ధం అంటున్నారు తల్లిదండ్రులు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఎలాంటి కేసులు ఇక్కడ కాదండి, భారతదేశంలో చూస్తున్నాం. అదే బాధాకరమైన అంశం ఇక్కడ. మరి ఇక్కడికి వచ్చి చెప్పడం ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ఇంకా పనిచేస్తాయి కంటే. చాలా బాధాకరమైన అంశాలు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ కథల వల్లనే ఆలోచనలు మారుతాయేమో. మాతృతాత వివర్జిత, తల్లిదండ్రి లేనివాడంటే బాధ అలాంటి ఇంటికి ఇవ్వడానికి. అమానో అశివవేశ్చ, వ్యాసుడు ఎంత అందమైన కవిత్వం చెప్తారంటే అమానో శివవేశ్చ సంధిలో కలిపితే అమానో అశివవేశ్చ అని. కానీ అశివ అని శబ్దం ఉండడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అది అమానో శివవేశ్చ అని కలిపాడు మహానుభావుడు చక్కగా. అశివవేషం అంటే అమంగళమైనటువంటి వేషం ధరించేవాడు. అమానః అంటే మానం మర్యాద లేనివాడు అన్నాడు. మానం అంటే కొలత, అమానం అంటే కొలత కందని వాడు. ఇది కూడా అర్థం లోపల దాగి ఉన్నది. మొత్తానికి అలాంటి వాడు పతి అవుతాడు అనగానే వీడు ముందు చెమట్లు పెట్టాడు తల్లి తండ్రికి. వీడికి అర్థమైంది అలాంటి లక్షణాలు ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు. చాలా సంతోషం. వీడికి అప్పుడు భయం పుట్టింది. భయం పుట్టి ఒకరి మొహం చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. అప్పుడు నాడదనంట, బాధపడకండి, కొన్ని మనం దుర్గుణాలు అనుకునేవి మహాత్ముల దగ్గర సుగుణాలుగా ఉంటాయి సుమా అన్నాడు. గొప్ప విషయం ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే సూర్య భగవానుడు మాలిన్యమైన వస్తువుని ముట్టుకుంటాడు, పవిత్రమైన వస్తువుని ముట్టుకుంటాడు. అయినప్పటికీ ఆయన పవిత్రుడే. అదేవిధంగా ఎలా ఉన్నప్పటికీ సూర్యుడు పవిత్రుడే. అలా కొన్ని మహాత్ముల దగ్గరికి వచ్చినప్పుడు దోషాలు అనిపించుకోవు సుమా అని వివరించి చెప్పి, ఈ గుణములన్నీ ఉన్నవాడు ఎవరో కాదయ్యా, పరమేశ్వరుడే, సదాశివుడే. ఆమెకు అతడే పతి కాగలడు. అందుకు ఈమెకు నిర్దేశింపబడిన పతి ఎవరు? శివుడు అని చెప్పగానే అప్పుడు ఆనందించేట వాళ్ళు. చుట్టూ తిప్పి చెప్పాడు ఇక్కడ. ఈ నీరజాతాక్షి మేనిలో సగపాలు గడుతింప మగపాలు కాగనున్నది. ఎంత అందమైన పద్యం ఇచ్చారో చూడండి. ఈవిడికి ఇంక శరీరంలో సగభాగం మగభాగం అయిపోతుంది అన్నాడు. అర్ధనారీశ్వరత్వాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ నీరజాతాక్షికి ఈరేడు లోకంబుల విరామకేళి హన్యంబులగును. ఈ తల్లి ఇంకా 14 భువనాన్ని ఏలుకుంటుందయ్యా ఈ తల్లి. అంతేకాదు ఈ తల్లి కొమ్ముటేనుంగు మొగమైన కొడుకు కుర్ర,
ఈమెకు పుట్టబోయేవాడు కొమ్ముటేనుంగు మొగమైన కొడుకు కుర్ర. ఎంత చక్కని తెలుగు మాటలు చూసారా, అది శ్రీనాథ కవిత్వం అని చెప్తూ, అత్తయును మామయును లేని రిత్త ఇంటి మనువు నడిపెడు ఈ ఇంటి మగనితోడా. అంత చక్కగా అనువదించాడు శ్రీనాథుడు ఇక్కడ. అత్తయును మామయును లేని రిత్త ఇంటి మనువు నడిపెడు ఈ ఇంటి మగనితోడా. మాటలు వేయునేమిటికి మంగళ లక్షణ లక్ష్మి అయిన ఈ బోటికి భర్త కాగలుడు సోమకిరీటుడు. మొత్తానికి ఈమెకి భర్త కాగలిగినవాడు చంద్రశేఖరుడు అని చెప్పగానే, శివుడా నాకు అల్లుడవుతాడు ఆనందపడిపోయాడు హిమవంతుడు. అయితే ఆ శివుణ్ణి నేను ముందు ఆశ్రయించాను. అల్లుడవుతాడంటే ఆయన అంతా వచ్చినప్పుడు చూద్దామని ఆయన కాదు, ఇప్పుడు తెలిసాక నా ప్రయత్నం నేను చేయాలిగా. కన్న కూతుర్ని కన్నాక జరిగినప్పుడు జరుగుతుంది అని తల్లిదండ్రులు ఊరుకోకూడదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. అందులో శివుడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంటే, మీ హిమాలయాల్లోకి వచ్చాడు తపస్సుగా. చూసారా, నిన్న కామాక్షాలు ఉన్నవాడు ఇవాటి హిమాలయాలకు వచ్చాడు. అంటే ఆయనకి తెలుసు ఆవిడ పుట్టిందని షిఫ్ట్ చేశాడు తపోభూమి. వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టు ఏమీ ఎరగనట్టు. ఆ ప్రమదగణాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి అక్కడ తపస్సు. సరే, తపస్సు చేసిన శివుడి దగ్గర ఒక్కసారి వెళదాం. ఆయన వచ్చి ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, తపస్సులో ఉన్నాడు. ప్రమదగణాలన్నీ చక్కగా అమర్చాయి. తపస్సు చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన అంశం జరిగిందిట. అందుకే ఎవరైతే శ్రద్ధగా పార్వతీ కళ్యాణం చివరి వరకు వింటారో వాళ్ళ గ్రహ దోషాలు పోతాయని రోజుకు ఒకసారైనా చెప్తున్నాం. ఎందుకంటే గ్రహ సంబంధమైన కొన్ని లక్షణాలు ఈ కథల్లో చెప్తున్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని పురాణం వర్ణిస్తోంది. ఇక్కడ పరమేశ్వరుడు తపో నిష్ఠలో ఉన్నప్పుడు ఆ తపస్సు వల్ల కలిగిన వేడిమి చేత ఆయన నుదుట చెమట పట్టిందిట. ఈ చెమట బిందువు నేలపై పడింది. అక్కడ నేలపై పడినటువంటి బిందువు వెంటనే ఒక శిశు రూపం ధరించింది. ఎందుకంటే శివుడు అనగానే చైతన్య విగ్రహుడు, ఆయన నుంచి ఉత్పన్నమైన ప్రతిదీ చైతన్య రూపంతో ఉంటుంది, జడముగా ఉండదు. అందుకని వెంటనే ఒక దివ్య రూపాన్ని ధరించింది. పైగా పాలనేత్రము దగ్గర వేడిగా కలిగిన రూపం కనుక ఎర్రగా ఉన్నట్ట. ఆ ఎర్రని రూపం అక్కడ ఆవిర్భవించిన వెంటనే శిశు సహజంగా రోదనం చేసి ఏడ్చింది. ఏడ్చిన వెంటనే తపస్సుకు భంగం కలుగుతుందని భూమాత స్త్రీ రూపం ధరించి వచ్చి ఈ శిశువుని ఎత్తుకుని స్తన్యమిస్తుందిట. పరమాత్మ తన తపస్సమాధి నుంచి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఆ శిశువుని ఎత్తుకుంది భూదేవి. వెంటనే భూదేవిని ఆశీర్వదించి, మంచి పని చేశావు, ఈ బిందువు నీ యందు పడింది, నీకు పుత్రుడైంది కనుక ఇక నుంచి నీ పుత్రుడిగానే వ్యవహరిస్తూ ఉంటుంది. కు అనగా భూమి యందు, జా అనగా జనించింది కనుక ఇతని పేరు కుజుడు అని చెప్తారు. ఇక్కడ ఇతడు కుజుడు, ఇతడు మంగళగ్రహానికి అధిదేవత అవుతాడు. ఇక్కడ ఈ కథ జాగ్రత్తగా చూడాలండి. కుజగ్రహాన్ని వర్ణిస్తూ మన వాళ్ళు ఎర్రని గ్రహము అని చెప్పారు, రెడ్ ప్లానెట్ అని. అది ఇప్పుడు మనం చెప్తున్నాం. పురాణంలో గ్రహాల గురించి వాటి గురించి చెప్పిన విజ్ఞానాన్ని రెండు కోణాల్లో చూడాలి. ఇప్పుడు మామూలుగా ఫిజికల్ గా కనబడే ప్లానెట్ మాత్రమే కాకుండా వాడికి అధిదేవతలు ఉంటారు, వాటి గురించి చెప్తుంది పురాణం. ఈ అధిదేవత లక్షణం గ్రహ లక్షణం కలిసి ఉంటాయి. అందుకే ఇక్కడ మన అంగారకుడిని చెప్పేటప్పుడు ఇప్పుడు రెడ్ ప్లానెట్ అంటున్నారు కానీ మీరు అంగారక స్తోత్రాలు చదవండి, రక్త విగ్రహ అని మాట ఉంటుంది. ఈ జ్ఞానాన్ని కొంచెం ఆలోచించాలి. మన ఋషులు వాటిని ఏ దృష్టితో చూడాలో తెలియాలి. ఒక మిషన్తో చూస్తే కనబడేది వేరు, ఒక చూపుతో చూస్తే కనబడేది వేరు, ఒక ఉపాసనతో చూస్తే కనబడేది వేరు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందులో ఋషులు ఏ దృష్టితో చెప్పారో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. పైగా వాటి గ్రహం అనగా దేని ప్రభావం మన మీద ఉంటుందో దాని గ్రహం అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కుజగ్రహం యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు దాని కుజుడు గ్రహం అన్నారు. ఆ ప్రభావం మంచికైతే పర్వాలేదు, చెడుకైతే దాని దోష నివారణ కోసం దేవతను ఆరాధన చేయాలి. ఇక్కడ పురాణకర్త చూపించే అద్భుతాన్ని ఒక్కసారి పరిశీలించండి. మొత్తం పార్వతీ కళ్యాణం పూర్తయిన తర్వాత ఘట్టం ఏంటంటే కుమారస్వామి పుడతాడు. ఇది ప్రధానం. కుమారస్వామి ఆరాధన వల్ల కుజదోషం పోతుంది. ఇక్కడ మనకు కొంచెం గ్రహాలు వాటి పరిస్థితులు తెలుసుకోవాలి. ఇవి తెలిసాక అన్ని మతములు ఒక్కటే, అందులో హిందూ మతం ఒక్కటి అని తప్పు మాట అనడం మానేస్తాం. ఏ మతం దారి ఆ మతాన్ని హిందూ మతం దేంతో కలవదు, ఇది ప్రత్యేకం, దీని విశిష్టమైన మతం ఇది. అది దీన్ని దేంతో పోల్చవద్దు దయచేసి. దీనికి ఉన్న ఫీచర్స్ వేరు. హిందూ మతంలో ఫిలాసఫీ ఉంది, హిందూ మతంలో జ్యోతిష విజ్ఞానం ఉంది, హిందూ మతంలో యోగ శాస్త్రం ఉంది. అందుకే హిందూ మతం అనేక శాస్త్రాల బలం కలిసినటువంటి మతం, ఒక నమ్మకం మీద ఆధారపడి లేదు అది. అది హిందూ మతంలో యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, యజ్ఞశాస్త్రం, తత్వశాస్త్రం, ఇన్ని శాస్త్రాలు కలబోత కలుస్తుంది. దీని నుంచి మీరు ఏది వేరు చేయలేరు. ఈ మధ్య ఒక మాట వినబడుతుంది, యోగా అనేది హిందూ మతానికి చెందింది కాదండి, అది అందరిదీనని. అని ఎవరు చెప్పేట? యోగ శాస్త్రానికి మూలమైన పతంజలిని అడగండి. ఆయన మాట పట్టుకునే కదా ప్రతి వాడు యోగా చెప్తున్నాడు. ఆ పతంజలి అందులో ఏం చెప్పాడు? ఈశ్వర ప్రణిధానం అన్నాడు. ఈశ్వర ప్రణిధానమైనప్పుడు ఈశ్వరుని ఆరాధించాలంటే ఎలాగా? తస్య వాచక ప్రణవ అన్నాడు, ఓంకారం. అది ఎవరిది? అది కూడా మనది కాదంటే ఏది మనదో చెప్పండి. ఇది ఒక భయంకరమైన దాడి హిందూ మతం మీద. మన వాటిలో ముక్కలు లాగేసుకున్నాడు, తీసుకుపోయి మనకంటూ ఏమి మిగలకుండా చేసే దౌర్భాగ్యం వస్తుంది. మన గురించి అసలు తెలియదు.
కొంచెం ఆలోచించండి. కథ ఆధారంగా చెప్తున్న ఆర్తిని అర్థం చేసుకోండి దయచేసి. అందుకు మనదైన మతంలో ఇన్ని లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ కొంచెం గ్రహ విజ్ఞానానికి శివ విజ్ఞానానికి అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా శివాలయాల్లో గ్రహాలు ఉంటూ ఉంటాయి, ఇంకెక్కడా మనకు కనబడదు. ఎందుకంటే దీనికి ఆధారం ఏమిటి అంటే శాస్త్రంలో ఒక అద్భుత మాట చెప్పాడు, కాలకర్త మహేశ్వర. కాలకర్త మహేశ్వరుడు. మీరు ఎప్పుడైనా సత్యనావర్తనం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూసారా? అబ్బే, మనం కట్టిన పట్టు చీర, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కట్టిన పట్టు చీరలు, వాళ్ళకి పెట్టు భోజనాలే. అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుసు? అంతే కదండి. ముందు ఏం చేస్తున్నామో తెలుసుకు చేయండి. కథ ఒక్కటి అర్థమవుతుంది, దాన్ని వికృతంగా చూసి వ్యాఖ్యానిస్తే ఏమిటో ఆ కథ అంటారు. అసలు జరిగిన క్రియమో అర్థం కాదు. వినేవాడికి ఓపిక, చెప్పేవాడికి తీరిక ఉండాలి. కానీ సత్యనావర్తనం ఒక అద్భుతమైన అంశం ఉందండి. అందులో ఎంత తత్వం దాగి ఉందో. భారతీయులు చెప్పే ప్రతి అంశం వెనక తత్వం ఉంటుంది. ఆలోచించకుండా చేస్తే కర్మ, ఆలోచిస్తే తత్వం. ఇది ఒకట, అంతే తేడా. ఇక్కడ ఆలోచిద్దాం. ఆ చేసేటప్పుడు గ్రహ అధిదేవత ప్రత్యర్థేవతను పూజ చేస్తారు తెలుసా? ఒక్కసారి చూస్తే ఒక తువాలు పరిచి ప్రపంచాన్ని ఆవహింపజేయగలిగిన శక్తి హిందూ మతానికి ఉన్నది తెలుసుకోండి. అక్కడ ప్రపంచంలో ఉన్న ప్రధాన దేవతా శక్తులందరూ ఆవహింపజేస్తారు. అక్కడ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇంకేముంది ప్రపంచం? వాటికి అధిదేవతలు ప్రత్యర్థేవతలు, ప్రధానమైన బ్రహ్మ విష్ణు రుద్రులు, విఘ్ననాశకుడైన గణపతి, మొత్తం అన్ని పెట్టేశారు. వీటన్నిటి కేంద్రంగా నారాయణ స్వామిని పెట్టారు. అంటే వీళ్ళందరికీ కేంద్రమైన పరమాత్మితుడు అని చూపిస్తున్నారు ఇక్కడ. అతడే ఇన్ని రూపములుగా విస్తరించాడు, వీటిని కలిపి ఆరాధించాలి. అందుకే ప్రపంచమే మండపము, కేంద్ర శక్తి సత్యనారాయణుడు. అందుకే ప్రపంచంలో ఉన్న శక్తులన్నింటినీ ఆరాధిస్తున్నాం. అక్కడ అధిదేవత ప్రత్యర్థేవతను ఆరాధించేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి అధిదేవతలు ప్రత్యర్థేవతలు ఉంటారు. ఆ గ్రహము సంబంధించిన ఒక్కొక్క వారం ఉంటుంది. చూసారా? ఏ రోజుకి ఏ పేరు వచ్చిందో ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా మనం తెలుసుకోవాలి. ఆదివారం దానికి రవివారం, భానువారం అని నామాంతరం. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఆదివారం అనరు, మనం రవివాసరే భానువాసరే అంటాం. అలాగే స్థిరవాసన శనివారం వరకు మనం ఒక్కొక్క వారానికి ఒక గ్రహం పేరు ఉంది. చిత్రం, మనం అనుకుంటున్న ఆధునిక క్యాలెండర్లో కూడా అవే సన్ డే, మూన్ డే, పరిశీలించండి, సాటర్న్ డే, ఇవే పేర్లు వచ్చాయి. వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు, కానీ ఆ మూలమైన వేద జ్ఞానం ఒకటే అని మాత్రం తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఆ మూలమైన ఒకే, ప్రపంచానికి అంతటికీ మూలమైన ఒకే ఒక వేద జ్ఞానం మనకున్నది. అది రవివారం నుంచి శనివారం వరకు పెట్టిన పేర్లలో కనబడుతుంది. ఈ పేర్లు ఎందుకు వచ్చాయి చెప్పండి? ఊరికినే రాలేదు. ఆ పేర్లు ఎందుకు వచ్చాయి తెలుసా? సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యహోర ఉంటే రవివారం, చంద్రహోరం ఉంటే సోమవారం, కుజహోరం ఉంటే మంగళవారం, బుధహోరం ఉంటే బుధవారం, గురువారం ఉంటే గురువారం. ఇవి ఆ సిస్టమ్ అలా సూర్యోదయం బట్టి లెక్క కడతారు. ఇవి ఎప్పుడు కూడా ఆ రోజుల్లో ఆ హోర అలాగే ఉంటుంది. మీరు పరిశీలించినట్లే ఆ హోరను బట్టి కాలాన్ని చూస్తారు. హోరా అనే పేరు ఎందుకు వచ్చిందో, అహోరాత్రం మధ్యలో హోరా ఉంటుంది, ఈ పగలు రాత్రి. అందుకు ఏ రోజు పేరు వచ్చిందో దాన్ని బట్టి తెలిసిపోయింది కదా. సూర్యుడు ఉదయించినప్పుడు ఏ గ్రహం యొక్క హోర ఉంటుందో ఆ రోజుకి ఆ గ్రహం పేరు పెట్టారు మన వాళ్ళు. ఇక్కడ ఆ ఉదయ సమయంలో గ్రహ ప్రభావం ఉంది కనుక రోజంతా అది పరచుకొని చూపిస్తుందిట. అందుకే ఆ గ్రహ దోషం ఎవరి మీదైనా ఉన్నటువంటి వారికి అప్పుడు ఆ సమయంలో ఆ అధిదేవతని కానీ పూజ చేస్తే గ్రహదోషం పోతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇవి అదొక శాస్త్రం, ఇదొక నమ్మకం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. మన శాస్త్రాన్ని నమ్ముతున్నాం, నమ్మకాన్ని శాస్త్రం అనట్లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీని ప్రభావం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరి మీద ఉంటుంది. మననే చెప్పుకున్నాం కదా, నేను జాతకాలు నమ్మనండి అంటే ఆ విషయం మీ జాతకంలోనే ఉందండి అన్నట్టు ఒక ఆయన చెప్పుకున్నాం ఇక్కడ. అది గ్రహాలు ప్రభావాలు ఉంటూ ఉంటాయండి. కొంతమంది ఇవన్నీ నేను నమ్మను, నేను సెక్యులరు అంటూ ఉంటాను. కానీ వాడు గెలుస్తాడో లేదో చూపించుకుంటాడు జాతకం, అది వేరే విషయం. ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. బయట సెక్యులరు, లోపలేమో ఇలాంటివన్నీ ఉంటాయి. మొత్తం మీద గ్రహాల ప్రభావం తప్పదు, ఉంటూ ఉంటాయి. అలాంటి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహము అధిదేవత ఉంటూ ఉంటారు. పరిశీలిద్దాం. ఏ రోజున ఏ దేవతను పూజించాలో మన వాళ్ళు చెప్పారు. ఎందుకు ఇంతమంది దేవతలను అడుగుతూ ఉంటారో వాళ్ళకి మీరు చెప్పాలి సమాధానం. భగవంతుడు ఒక్కడే మనకు ఎవరు చెప్పక్కర్లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఎప్పుడూ చెప్పాం మనం. భగవంతుడికి ఆకారం లేదు, అది మనకు ఎవరు చెప్పక్కర్లేదు. నిరాకారాలు కూడా మనం చెప్తాం. అందుకే భగవంతుడు ఏకం అనేకం. ఎందుకు అనేకం అంటే మనకున్న అనేక అవసరాల కోసం అనేక రూపాలు ధరించాడు. సృష్టిని నిర్వహించడానికి అనేక రూపాలు ధరించాడు ఆయన. అందుకే గ్రహకర్త మహేశ్వర, కాలకర్త మహేశ్వర అని మనం చూపించినప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిదేవతను చూపిస్తున్నారు ఇక్కడ. ఆదివారానికి గ్రహదేవత సూర్యుడు, అధిదేవత రుద్రుడు. మీరు పరిశీలించండి సరిగ్గా. అక్కడ ఆవాహన చేసేటప్పుడు కూడా చేస్తారు. ప్రత్యర్థేవత అగ్ని ఇలా వస్తూ ఉంటుంది ఇక్కడ. రుద్రో యయేష అగ్ని అని వేదంలో కూడా చెప్పబడుతుంది. కనుక ఆదివారానికి సూర్యుడు, మన శివుడు. ఆదివారం కానీ శివ పూజ చేస్తే, చాలా మంది సోమవారం శివుడికి అనుకుంటారు కానీ ఆదివారం శివ పూజ కానీ చేస్తే ఆరోగ్యకరం. ఏ రోజున ఏం చేస్తే ఏమిటో చెప్తాను అక్కడ, ఆరోగ్యకరంట.
అందుకే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష దేశ రుద్రో దేవత అంటూ అసౌయస్తామ్రో అరుణముదభృ సుమంగళ రుద్రంలో చదువుతున్నాం. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరంజ్యోతిని రుద్రుడిగా అక్కడ ఆరాధించింది రుద్ర నమ్మకమంతా కూడా. అందుకే ఆదివారానికి అనగా సూర్యుడు గ్రహదేవత, అధిదేవత రుద్రుడు. సోమవారానికి గౌరి, గౌరిని లక్ష్మిని రెండింటినీ చెప్తారు. ఎందుకంటే చంద్రాం చంద్ర సహోదరి అని చెప్పినట్లుగా ఎవరైతే సోమవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేస్తారో వారికి సంపత్కరం. ఏ రోజున ఏదో చూపిస్తున్నాడు చూడండి, సంపత్కరం, సంపదలు లభిస్తాయట. మంగళవారానికి సుబ్రహ్మణ్యుడు అధిదేవత, కుజుడు అన్నారు ఇక్కడ. నిజానికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యుడు తర్వాత పుడతాడు, గ్రహదేవత అయినటువంటి వాడు ఇప్పుడు పుట్టాడు. అంటే అంతవరకు కుజగ్రహం లేదని కాదు, గ్రహం ఉంది, గ్రహ దేవత వచ్చాడు ఇప్పుడు. ఇతను నియమిస్తాడు అక్కడ శివుడు. ఇక్కడ సరిగ్గా పార్వతీదేవి జనన సమయంలో ఇక్కడ ఈ కుజుడి కథ చెప్పడం, చిట్ట చివరికి సుబ్రహ్మణ్యుడి కథ పూర్తి చేయడం మధ్యలో, అందుకే శివపార్వతుల కళ్యాణ గాథ వింటే కుజదోషం పోతుందని చెప్పడంలో ఆంతర్యం ఉంది ఇక్కడ. ఇది రహస్యం. కుజ లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. మంగళవారానికి కుజుడు, కుజుడికి సుబ్రహ్మణ్యుడు దేవత. అందుకే సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటే కుజదోషాల నుంచి బయటపడతారు. అయితే కొన్ని దేవతా సామ్యములు ఉంటాయి. అదే లక్షణం కలిగిన మరో ఇద్దరు దేవతలు ఉన్నారట. ఒకటి గణపతి, ఇంకొక ఆయన హనుమంతుడు. ఇది కూడా మంగళవారాన్ని చెప్తారు ఇక్కడ. ఇక బుధవారానికి నారాయణుడు అధిపతి. ఇది ప్రధానమైన అంశం. అందుకే నారాయణ అనుగ్రహం ఈ బుధగ్రహంకి కలిసి ఉంటుంది. అందుకే బుధగ్రహంలో బుధవారం నాడు నారాయణ ఆరాధన చేసిన వాడు బుధత్వం, పాండిత్యాదులు వస్తాయన్నారు. ఇక గురువారం, ఈ గురువారానికి అధిదేవత బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఏమిటండి అనుకుంటాం, మనకు తెలియదు. పుణ్యాహవచన చేసినప్పుడు కూడా బ్రహ్మను పూజిస్తాం. అసలు బ్రహ్మగారి కలియుగంలో పూజలు ఉన్నాయని పెద్ద డౌట్. ఎందుకు లేవు? ముందు బ్రహ్మగారిని పూజించినది ఏ పూజ లేదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ పూజ చేయించేవాడు బ్రహ్మగారిలోనే బ్రహ్మను ఆవాహన చేస్తాం. బ్రహ్మాభవ అని యజ్ఞంలో బ్రహ్మను వరణం చేసి యజ్ఞం చేస్తున్నాం. బ్రహ్మ పూజ ఉందండి. అయితే కలియుగంలో బ్రహ్మకు పూజ లేదంటే అర్థం కలియుగంలో జ్ఞానానికి గౌరవం లేదని చెప్పడం, అది అర్థం, సంకేతార్థం. వేదానికి జ్ఞానానికి గౌరవం ఉండదు అని చెప్పడం సంకేతార్థం. అంతేగాని బ్రహ్మ పూజలు ఏమీ లేదు. బ్రహ్మ పూజ తర్వాత ఇక ఎవరైనా పూజ అంతే కదా. గురువుల్లో మొదటివాడు బ్రహ్మ, నారాయణుడు, శివుడు. అంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానమైనా మనకు బ్రహ్మగారి ద్వారా లభించింది. అంటే బ్రహ్మగారు గురువు, 4 వేదాలు ఆయన ఇచ్చాడు. ఋషులందరూ జ్ఞానం ఇచ్చారు కానీ ఋషులందరూ బ్రహ్మగారి నుంచి పొందించారట. అందుకే గురువారం నాడు బ్రహ్మదేవుని ఆరాధించాలి అన్నారు ఇక్కడ. అలాగే బ్రహ్మకు కూడా వేదములు ఇచ్చిన దక్షిణామూర్తి, హయగ్రీవుడు మొదలైన రూపాలను కూడా గురువారం నాడు ఆరాధించాలి. శారదాదేవి రూపం కూడా చెప్పబడుతున్నది. గురుస్వరూపాలను ఉపాసించాలి. శుక్రవారానికి ఇంద్రుడు అధిదేవత, ఆ ఇంద్ర స్మరణ చేసుకోవాలి. అయితే ఇంద్రుడికి ముల్లోకాల పదవి లభింపజేసింది ఇందిర. అందుకే ఇంద్రి అయిన లక్ష్మీదేవిని ఆరాధించడం ఒకటి. శుక్రవారానికి ప్రజాపతుల్లో భృగు ప్రజాపతి దేవత. అందుకు ఆ భృగు ప్రజాపతి యొక్క పుత్రికగా లక్ష్మి ఆవిర్భవించింది, భార్గవి అని. అందుకు లక్ష్మిని ఆరాధన చేయాలి. ఇది అందరికి ఉపయుక్తమవుతాయని చెప్తున్నాను బాబు. పిల్లలు ప్లే గ్రౌండ్ చేయద్దు దయచేసి. విష్ణు విష్ణు విష్ణుదం విష్ణు విచక్రమేత్రే పదం. శుక్రవారం లక్ష్మి. శనివారం యముడంటే అధిదేవత. మనకు యముడంటే లీలా గోలా తెలుసుదని కూడా తెలియదు, అది వచ్చి తెలుసుకుంటాడు. నియమో యమః. యముడంటే విష్ణువు యొక్క స్వరూపం. కాలాన్ని రెగ్యులేట్ చేసేవాడండి, విశ్వాన్ని రెగ్యులేట్ చేసే విష్ణుశక్తి యముడు. ఎక్కడుంటాడని యముడు? ఎక్కడ లేడు. ఆయన రెగ్యులేట్ చేయకపోతే ప్రపంచం నడవదు. దేవతలు ఎక్కడో మారుమూలలో కూర్చోలేదు, అంతటా ఉన్నారు కనుకనే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది యముడు. ఆ రోజున యముని, రుద్రుని, విష్ణువుని, దిక్పాలకుల్ని, నాగదేవతల్ని ఆరాధించాలంటే శనివారం. ఇలా 7 రోజులు ప్లాన్ ఎంత బాగుంది చూడండి. కనుకనే 7 రోజులు ఒక్కొక్క రోజుకు ఒక గ్రహదేవత, అధిదేవత ఉంటూ ఉంటారు. అందుకే ఈ గ్రహకర్త మహేశ్వర అయినటువంటి సదాశివుణ్ణి మనం ప్రథమ దివసం నాడు ఆరాధన చేస్తున్నాం. ఇది తెలుసుకోవాలి. అలాగే కుజుడు, ఇది కూడా తెలుసుకుందాం. ఇన్ని గ్రహములన్నీ ఏ ఈశ్వరుని చేతిలో ఉన్నాయో ఈశ్వరుని నమస్కారం చేసుకుంటూ, అదే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహము పెక్కును ఉత్తమోత్తముల బాధింపగా నోపునే అన్నారు ఇక్కడ. గ్రహదోషాలు శివభక్తులు ఏమి చేయలేవయ్యా. సరిగ్గా మహాభారతంలో అరణ్య పర్వంలో సుబ్రహ్మణ్య చరిత్రని చెప్తాడు మార్కండేయుడు. ఎవరికి? ధర్మరాజుకి. చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాడు. జీవుడు పుట్టిన దగ్గర నుంచి 14 ఏళ్ల వరకు బాలగ్రహాలను ఉంటాయట, పీడిస్తూ ఉంటాయట. అవి దేవతాశక్తులే. వాడు కర్మ కొద్దీ వాడు బాధిస్తూ ఉంటాయి. ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వాళ్ళని అవేమీ చేయలేమిట 14 ఏళ్ల వరకు. 14వ ఏట నుంచి 75వ సంవత్సరం వరకు, అంటే ఆ రోజుల్లో వృద్ధాప్యం రావడానికి 75 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి రెడీ. బతకడం బతికేస్తున్నారు కానీ వృద్ధాప్యంతో బతికేస్తున్నారు. లాంగివిటీ పెరిగిందండి, కానీ రోగాలు కూడా పెరిగాయి. తెలియాలి ఇక్కడ. 18 ఏళ్ళకి షుగర్ పేషెంట్లు దొరుకుతారు ఇప్పుడు.
సరే, మొత్తానికి వాడు చెప్తున్నది 14 ఏళ్ల తర్వాత నుంచి 75 ఏళ్ల వరకు ఇతర గ్రహాలు పీడిస్తుంటాయట. రకరకాల గ్రహాలు ఉన్నాయండి. దేవతా గ్రహాలు, పితృగ్రహాలు, మారీ గ్రహాలు మనం పీడించేవి చాలా ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి అన్నాడు. అయితే ఈ గ్రహ బాధలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ధర్మరాజు. ఇప్పుడు మార్కండేయుడు ఒకటే చెప్తాడు, 14 ఏళ్ల తర్వాత నుంచి 75 ఏళ్లకు గ్రహ బాధలు పోగొట్టడానికి సదాశివుని ఆరాధన చెయ్యాలి అని చెప్పాడు ఇక్కడ. మరి ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చేకో అన్నాడు. అప్పుడు వేరే గ్రహం అక్కర్లేదు, వృద్ధాప్యం ఉంది బాధించడానికి చాలంటాడు. విశేషమైన అంశం అండి ఇక్కడ. ఎంత లోతైన మాట చెప్తాడు మార్కండేయుడు. మొత్తానికి గ్రహ బాధలు పోగొట్టడానికి శివారాధన. అందుకు శివపార్వతి కళ్యాణం శ్రద్ధగా వింటే గ్రహ బాధలు పోతాయి. అందుకు ఉపన్యాసాలు ఎందుకు చెప్తారు అంటే ఊరూరా తిరిగి పురాణ కాలక్షేపం చేయడానికో తద్వారా ఏదో గడించడానికో కాదండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దైవశక్తిని వ్యాపింపజేయడానికి ఆ పుణ్యకార్యం చేయాలి. అందులో పాల్గొన్న వాళ్ళందరూ తరించాలి. 10 మంది అది విని తరిస్తే ఆ పుణ్యం మమ్మల్ని తరింపజేస్తుందని చెప్పుకోవడం కూడా ఇంకా ఇక్కడ. అందుకే ఇక్కడ ఎవరు తరించే యోగం ఉన్నవాళ్ళు ఉండుంటారు, శివానుగ్రహ పాత్రులు ఉండి ఉంటారు. అందుకు ఆ తల్లి ఇక్కడ చెప్పించుతుంది. అందుకే ఈ కళ్యాణ ఘట్టం మాత్రం వినడం సామాన్యమైంది కదని మొదటి రోజు నుంచి చెప్తున్నాం. కాలక్షేప దృష్టి వద్దు, యజ్ఞ దృష్టి కావాలి. దీని ఫలితాన్ని మనం పొందబోతున్నాం. అందుకే మొదటి కథలోనే కుజగ్రహోత్పత్తి అని ఒక అద్భుతమైన అంశాన్ని చూపించాడు. ఆ తర్వాత ఉత్పన్నమైన గ్రహదేవతని నువ్వు ఆ గ్రహాన్ని అధివసించి ఉండు అని ఆయన నియమించాడు అక్కడ. ఆ విధంగా పరమేశ్వరుడు తిరిగి తపోనిష్టలో ఉన్నాడు. ఈ లోపల అమ్మాయి కొంచెం బాల వయస్సు అయింది కదా, అప్పుడు ఆ పిల్లని తీసుకుని వెళ్ళాడు. ముందు పిల్లని తీసుకెళ్లకుండా ముందు ఆయన ఒక్కడు వెళ్ళాడు హిమవంతుడు. శివుని వద్దకు వెళ్ళి స్వాగతం పలికాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తపస్సుకు వచ్చావు అంటే అది నా భాగ్యం. ఎందుకంటే పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి హిమోత్పర్వతాలకు వచ్చాడు అంటే నా పండుగ వచ్చాడు. ఇది నా భాగ్యం కాదు అని ఎప్పుడైతే నువ్వు నియంతుడు నువ్వు మా ఇంటికి వచ్చావో, గృహస్థుగా నా ధర్మం, నీకేం కావాలో చెప్పని నీ ఏర్పాటు చేస్తాను. నీకు ఏ భంగము కలగకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. ఆ విధంగా నీ తపస్సుకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను అన్నట్టు హిమవంతుడు నమస్కారం చేసి పరమేశ్వరుడికి. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు తపోధాముడవు, దేవతాత్మవు. ఇది సాక్షాత్ శివుడు అన్నమాట. ఇది తీసుకుని కాళిదాస మహాకవి అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని ప్రారంభించాడు కుమార సంభవాన్ని. దేవతాత్మ హిమాలయ, దేవతాత్మ సకల దేవతామయుట్ట. ఇప్పటికీ కూడా హిమాలయానికి లక్షణం ఉందండి. అది దేవతామయం, దేవభూమి హిమాలయం. అంతేగాని టూరిస్ట్ సెంటర్ కాదు. తెలుసుకోండి, మనం టూరిస్ట్ సెంటర్లు చేస్తుంటే హిమాలయాలు ఉత్పాతాలు వస్తాయి, మళ్ళీ మనం వెళ్ళనివ్వకుండా చేయడానికి. హిమాలయాలు తపోధామములు, దేవధామములు తెలుసుకోవాలి. ఇప్పటికీ కూడా మీకు తెలియాలి అంటే ఇంగ్లీష్లోనే వచ్చిన యోగుల అనుభవాల గాథలు చదవండి. ఒక పరమహంస యోగానంద ఒక యోగాత్మకత కానీ, మాస్టర్ రామ హిమాలయ యోగులు కానీ, అలాగే కపిల్ అనేటువంటి మహానుభావుడు పైలట్గా ఉండి యోగి అయిపోయాడు. ఆయన రచించింది సీక్రెట్స్ ఆఫ్ హిమాలయాస్. ఇవి చదివితే మీకు తెలుస్తాయి. ఇప్పటికీ హిమాలయాల్లో మనం మామూలుగా కొండా కోన అనుకునే చోట్ల దేవతలు ఎలా ఉంటారు, ఋషులు ఎలా ఉంటారు, వాళ్ళని చూడడానికి మనం ఎలాంటి సాధనలు చేయాలి. మనం ముప్పూట్ల తిండి తిని త్రేయించుకుంటూ తిరిగితే మనకు ఇక్కడ దేవతలు కనబడరు. దానికి చక్కగా సాధన చేస్తే దేవతలు కనబడతారు. దేవతలు కనబడాల్సిన అవసరం మనది, వాళ్ళది కాదు. అది కావాలని నువ్వు సాధన చేస్తే నీటికి కనబడతారు. మనకు కనబడినా కనబడకపోయినా హిమాలయాల్లో వాళ్ళు ఉంటారు. తెలుసుకోండి, ఎప్పుడైనా ప్రపంచానికి దారి చూపగలిగే శక్తి హిమాలయ పర్వత యోగులకు మాత్రమే ఉంది. తెలుసుకోండి. ఇక్కడ మీకు ఇంకా ఈ విషయం తెలియాలంటే డేవిడ్ ఫ్రాలే అని ఆయన గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అనే పుస్తకం రాశాడు, చదవండి. ప్రపంచానికి అంతటికీ జ్ఞానం అనేది హిమాలయ పర్వతాల నుంచే లభించింది అని సాధికారికంగా రుజువు చేశాడు. హిస్టారికల్గా ఆలోచించండి. ఇక్కడ ఇదొక్కడు తెలుసుకుని అలాంటి హిమాలయ దేవభూములు ఉన్న భారతదేశానికి మనం నమస్కారం చేసుకోండి. ఇక్కడ దివ్యమైన హిమాలయ పర్వతాల్లో ఉన్న యోగులను నమస్కరించాలి. ఎందుకంటే తరింపజేసే నదులు పుట్టిన చోటది. ఎంత హిమోత్పర్వత ప్రాంతములున్నా గంగా యమునుల పరివాహక ప్రాంతమే పవిత్రం. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆ ప్రాంతం అదృష్టవశాత్తు భారతదేశానికి ఉందండి. అందుకే భారతదేశం గొప్పది. హిమాలయాలకు డైరెక్షన్లో మరికొన్ని దేశాలు ఉంటే ఉన్నాయి, కానీ దేవతాత్మ లక్షణాన్ని మనకే వచ్చాయి. అందుకే రోజు ప్రాతకాలంలో ఏ దేశంలో మీరున్నా నమస్కరించుకోవలసినది ఏమిటో పెద్దవాళ్ళు చెప్పారు మనకి. గంగా యమునయోర్ మధ్యే వసంతి తే మే ప్రసన్నాత్మాన చిరంజీవితం వర్ధయంతి గంగా యమునయోర్ మునిభ్యశ్చరమః అని నమస్కారం చేసుకుంటాం. అంటే గంగా యమునలు పుట్టిన చోట్లు, అది బదరీ, కేదార్ మొదలైన ప్రాంతాల్లో ఎందరు సిద్ధపురుషులు ఉన్నారో, కైలాస మానస సరోవరం మొదలైన చోట్ల అలాంటి మహర్షులకు మనం నమస్కారం చేసుకోవాలి. ఆది నుంచి హిమాలయ పర్వతం తపోభూమి, దేవతాభూమి. అందుకే తపస్సుని ఇక్కడికి వచ్చి సాధన చేస్తేనే అద్భుతమైన ఫలితం లభిస్తుంది.
అందుకే పార్వతీదేవి జననం కోసమని దేవతలు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు. నేను స్వర్గంలో చేయొచ్చు కదంటే స్వర్గంలో ఒక్క జపం చేసినా ఫలించిందండి, తెలుసుకోండి. ఇక్కడ పవిత్రమైన హిమాలయ పర్వతాలకు వచ్చి వాళ్ళు సాధన చేశారు తప్ప అవుతుంది కనుక. అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాను అన్నాడు. శివుడికి ఎందుకండి తపస్సు? తానంటూ ఒక లీల చూసినప్పుడు మనకు ఒక ఆదర్శం చూపించాలంటే తపస్సు ఎలా చేయాలో చెప్పడం కోసం తపస్సు చేసేట ఆయన. ఇదేమిటయ్యా అలా చేస్తారా అంటే చేస్తారు. ఎలాగంటే పిల్లల్ని నడిపించడానికి తల్లిదండ్రులు ఎలా నడుస్తారండి? ఇలా చేయబట్టి ఇలా నడుస్తారు. మా అమ్మకి నడవడం రాదు అనుకోకూడదు, అక్కడ పరిగెత్తగలదు అమ్మ, కానీ నా కోసం ఇలా నడుస్తోంది అని. అలా మనం ఎలా ఉండాలో చెప్పడానికి భగవంతుడు అవతారము లీలా చేస్తాడు ఇక్కడ. అదే లీలలో కొన్ని పాఠాలు వస్తాయి. అదే లీలను తలంచుకుంటూ ఉంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలో తెలుసుకోవచ్చు. ఆ మూర్తిని ధ్యానం చేస్తూ ఉంటే మనం తరించుకోవచ్చు. రెండు లీలా ప్రయోజనాలు ఇవి తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ లీలలో ఉన్న మాధుర్యం, భగవత్ స్వరూపాన్ని ఆనందిస్తూ తరించాలి. ఇప్పుడు స్వామి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు కావాల్సిన ఏర్పాటు చేయ చాలేదు, మీకేం అక్కర్లేదు, నాకు భంగం కలగకుండా చూసుకో అన్నట్టు హిమవంతుడితో. రోజు ఒకసారి వచ్చి మీ దర్శనం చేసుకుంటానా అన్నాడు. సరే సంతోషం, అనుమతి ఇచ్చానన్నట్టు వెళ్ళిపోయాడు హిమవంతుడు. రోజు రావడం, దర్శనం చేసుకోవడం. చిత్రం ఏంటంటే ప్రాతకాలంలో లేచి సూర్యుడికో నమస్కారం చేసుకుని అగ్నిహోత్రం చేసి తపస్సు కూర్చుంటున్నట్ట. ఎవరు? శివుడు. ఆయనకంటే ఈ అగ్నిహోత్రం తత్రాగ్నిమాదాయ సమిద్ధం స్వమేవ ముఖ్యం తరమష్టమూర్తి స్వయం విధాత తపసత్ఫలానాం కేనాపి కామేన తపశ్చకార అన్నాడు కాళిదాస మహాకవి. ఎంత అందంగా వర్ణిస్తున్నాడో చూడండి కాళిదాస కవిత్వం. ఆయన అగ్నిని రగిల్చాడు. అగ్ని ఎవడు? నిజానికి శివుడు అష్టమూర్తులతో ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడట. ఈ అష్టమూర్తి తత్వంలోనే అసలు రహస్యం ఉంది. రేపో మాపో తెలుసుకుందాం. అష్టమూర్తులంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అని మొత్తం 8. పంచభూతములు అంటే అందులో అగ్ని ఒకటి కదా. స్వమేవ ముఖ్యంతరం అష్టమూర్తి అంటున్నాడు కాళిదాస మహాకవి. అంత అద్భుతమైన మాట. తన అష్టమూర్తుల్లో ఒకడైన అగ్నిని తానే రగిల్చాడు ఇక్కడ. ఎందుకు? లోకానికి ఆదర్శం చూపించడం కోసం. లేకపోతే రాముడు ఆదిత్యుడి చదవడం ఎందుకండి? ఆయన నారాయణుడైతే మనకు ఒక ఆదర్శం చూపించడం. అలాగే ఈయన కూడా అగ్నిహోత్రాన్ని రగిల్చాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు? ఒక చమత్కారం అంటున్నాడు ఇక్కడ కాళిదాసు. స్వయం విధాత తపస ఫలానాం. అందరి తపస్సులకి ఫలమివ్వగలిగే పరమేశ్వరుడు కేనాపి కామేన తపశ్చకార. ఏదో కోరికతో తపస్సు చేస్తున్నాడు అన్నాడు. ఏదో ఆ కోరిక ఎవరికి తెలియదు. కేనాపి కామేన, అంతే. ఏదో ఒక నిర్వచనీయమైనటువంటి కోరికతో తపస్సు చేస్తున్నాడు. కేనాపి కామేన దగ్గర కామేశ్వర తత్వం దాగి ఉందనేది ఒక రహస్యం. మొత్తానికి స్వామి తపస్సుకి సిద్ధమై తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి మూర్తి యొక్క సౌందర్యం అద్భుతం. మనము చూద్దాం. అలాంటి శివుని వద్దకు రోజు హిమవంతుడు వస్తున్నాడు. వస్తున్నవాడు ఊరుకోకుండా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మాయిని పట్టుకొచ్చాడు. అంచరించగా డెవలప్ చేస్తున్నాడు రిలేషన్. వాడి దృష్టికి పడాలిగా. ఒకసారి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి, స్వామి మా అమ్మాయి, అమ్మ పళ్ళు పువ్వులు అక్కడ పెట్టి దండం పెట్టు అన్నట్ట. ఆవిడ చక్కగా పెట్టి దండం పెట్టింది. అని అలా చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఎవరగనట్టు. ఇదేమిటి స్వామి? మా అమ్మాయి దీవించండి. సరే వెళ్ళన్నట్ట. మీరు అనుమతిస్తే రేపటి నుంచి మా అమ్మాయి మీ కైంకర్యానికి వస్తుందన్నాడు. ఇలా చూసాడు శివుడు. రేపటి నుంచి నువ్వురా, మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచాడట. తీసుకురా అన్నాడు. ఇదేమిటి స్వామి? ఎంతో ప్లాన్ చేసుకొచ్చాను. మొదట వద్దని చెప్పేస్తున్నాడు ఆయన. వెంటనే ఏంటి ఆయనతో ఏం వాదిస్తాడంటే పరమేశ్వరుడితో. కాబట్టి హిమవంతుడు నీళ్లు నవ్వుతున్నట్ట. స్వామి ఎందుకు వద్దన్నారు అని. అప్పుడు ఒక మాట చెప్పాడు. సాధకుడు ఎప్పుడు స్త్రీని దూరంగా ఉంచాలి, ఇది తెలుసుకోవాలి. కానీ స్వామివారి చుట్టూ అందరూ స్త్రీమూర్తులేనండి అంటే వాడిని స్వామివారు అవుతాడు మనకు అర్థం కాదు. తర్వాత మనం ఎప్పుడో మన స్కాములు ఫోటోలు చూడాల్సిన దుస్థితి. అందుకు నిజానికి తపస్సు అయిన వాడు స్త్రీలను దూరముగా ఉంచాలి. ఆ మాటను చెప్పడానికి పరమేశ్వరుడే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పరాశక్తి మాయ. అది విద్యా రూపాలతో 2 రూపాలతో ఉంటుంది. విద్యారూపంగా ముక్తినిస్తుంది, అవిద్యారూపంలో బంధిస్తుంది. ఈ అవిద్యారూపంగా మోహ రూపంలో స్త్రీలు ఎందుకు ప్రవేశిస్తుంది కనుక ప్రకృతి మాయ అయినటువంటి స్త్రీకి దూరంగా ఉండి సాధన చేయాలి అని ఇక్కడ గొప్ప మాట రాస్తాడు వ్యాసుడు. అది ఎందుకంటే తపస్సు యొక్క ఆచారం ఏంటో చెప్పడానికి అలా మాట్లాడాడు అన్నాడు. పురాణ కథ ఎంత చమత్కారంగా ఉంటాయంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్తారు. పరమేశ్వరుడికైనా అది జరుగుతుందండి. అక్కడ వేరే ఉద్దేశంలో జరుగుతుంది, వేరే విషయం. నిన్నటి కథ చూడండి. పిలవని పేరంటానికి వెళ్తే చావుతో సమానం అన్నాడా లేదా శివుడు? అమ్మవారే కావచ్చు కానీ అదే జరిగిందా లేదా? శరీరం చచ్చేవలసి వచ్చింది కదా. ధర్మమే ఎక్కడైనా. అయితే దీని వెనకాల ప్రయోజనం వీళ్ళ వైపు వస్తుంది, నెగిటివ్ కాకుండా. అది తేడా. కొంచెం అర్థమైంది కదా సూక్ష్మం. ఆ సూక్ష్మం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే సాధకులైన వాళ్ళు స్త్రీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ ప్రకృతి రూపం, మాయా రూపం కనుక.
కనుక అన్నట్ట. అనగానే ఇంకేం చెప్తాడు నేను? అమ్మాయి మొహం చూస్తున్నాడు, నేను మాట్లాడుతాను ఉండదు ఆవిడ. ఇంకా ఆవిడ మాట్లాడడం మొదలెడితే చూస్తూ కూర్చున్నాడు, మా అమ్మాయి ఇంత మాట్లాడుతుంది అని. వీళ్ళిద్దరి మధ్య చర్చ ఒక అద్భుతంగా ఒక అధ్యాయం చెప్తాడు. ఇక్కడ సాంఖ్యము వేదాంతం మొత్తం చర్చలో ఉంటుంది. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎవరు భయపడద్దు, బ్రహ్మసూత్రాలను దిగుతాయి. అంటే పురాణం ఎంత లోతుగా వెళుతుందో ఇక్కడ ఆలోచించారు. ఇక్కడ ఎంత చక్కగా చర్చ చేస్తారంటే, ఏమన్నారండి మీరు? స్త్రీ ప్రకృతి రూపమా? ప్రకృతి అంటే ఏమిటి చెప్పండి అన్నది. ఇక్కడ ప్రకృతి అనగా మాయా అన్నాడు, స్వరూపం చెప్పండి అన్నది. ప్రకృతి అనగా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇవి ప్రకృతి అన్నాడు. ఓహో ప్రకృతి, సంతోషం. మీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టే తపస్సు చేస్తున్నారు కదా అన్నదిట. అవునండి, తపస్సు చేయని బుద్ధి పుట్టి కదా, బుద్ధి ప్రకృతిలో ఒకటే కదా. కనుక మీరు తపస్సు చేయాలన్న బుద్ధి ప్రకృతిలోదే కదా. ప్రకృతిలోదే ఒకటైన బుద్ధితో మీరు తపస్సు కూర్చుని ప్రకృతి అయిన మాయ దూరంగా ఉండాలంటే ఎలా చెల్లుతుందండి అన్నది. ఇక్కడ ప్రకృతి సహకారం లేకపోతే మీరు ఎలా తపస్సు చేస్తారు అన్నది కూడా. అంటే దీని అర్థం ఏంటి? సృష్టిని అనడానికి ప్రకృతి కారణం సాంఖ్యుల సిద్ధాంతం. వెంటనే స్వామి మందహాసం చేస్తూ గిరిజే సాంఖ్యధారిని సంబోధన అంత అందంగా చేస్తాడండి. అది అర్థం కావాలంటే డిస్కషన్ చేస్తున్న వాళ్ళు మహాత్ములు ఇద్దరు. హేమంతుడిగా అర్థం కాలేదు, నీళ్ళు అమ్ముతున్నాడు. ఒకటి మాత్రం ఏదో అర్థమవుతుంది, మా అమ్మాయి తెలివిందని. ఆ తెలివింటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏమి సంభాషణ అక్కడ జరుగుతుందో, ఎంత మధురంగా ఉంటుందో ఆ చర్చ. ఆఖరికి శివుడు ఒక మాట, గిరిజే సాంఖ్యధారిని అంటాడు. ఓ సాంఖ్యం వైపు నుంచి మాట్లాడుతున్నావా? సరే నేను చెప్తున్నాను విను. నేను ప్రకృతిలో భాగమైన బుద్ధితో తపస్సు చేస్తున్నాను అంటున్నావు నువ్వు. నేను ప్రకృతికి లొంగి తపస్సు చేయట్లేదు, ప్రకృతిని లొంగ తీసుకుని తపస్సు చేస్తున్నాను, తెలుసుకో. పైగా ప్రకృతిని లొంగ తీసుకునేవాడు నేను. సహజంగా ప్రకృతికి అతీతుణ్ణి, ప్రకృతికి అతీతుణ్ణి, ప్రకృతిని అధీనంలో చేసుకుని చేస్తున్నాను. ఓహో, అంటే ప్రకృతి మిమ్మల్ని ఏం చేయదనమాట అన్నది. నన్ను ప్రకృతి ఏమీ చేయలేదు. ఏమీ చేయనప్పుడు ప్రకృతి స్వరూపిని రోజు వచ్చి సేవ చేసుకుంటే మీకేమి ఇబ్బంది అనేది. ఇంకా చూసాడు, ఇప్పుడు కానీ రావద్దు అన్నాడు అనుకో, నేను నా ముందు ఓడిపోతారా? ఏం చేస్తాడు ఇప్పుడు? అప్పుడు అన్నట్ట మందహాసం చేసి, రేపటి నుంచి మీ అమ్మాయిని సేవకు పంపించాను అంటాడు. ఒక్కడే మాట. మొత్తానికి మా అమ్మాయి చాలా తెలియదు, అనుకుని సాధించింది అనుకున్నాడు. హేమవంతుడు తిన్నవి ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుంచి ఆ తల్లి వచ్చి సేవ చేస్తుంది. సేవే, ఆ సేవ ఎంత చక్కగా చేస్తుందో ఇక్కడ వివరిస్తున్నాడు. పైగా ఆ సేవ చేస్తున్నప్పుడు వీడు సామాన్యురాలు కాదు, మహా త్రిపుర సుందరి. ముల్లోకాల సౌందర్యం ఒక చోట మూట కట్టినా అమ్మవారి సౌందర్యం ముందు చిన్నదే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి జగన్మాత మహా త్రిపుర సుందరి వచ్చి సేవ చేస్తుంది. అదొక ఛాలెంజే. పైగా ప్రకృతికి లొంగను అన్నాడుగా, ఇవిడ సేవ చేస్తుంది. ఎలాగా? ఇది పెద్ద. కానీ స్వామి ఎలా ఉందంటే, ప్రత్యర్థి భూతామపితాం సమాధే శుశ్రూషమానాం గిరిశోను మేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః అంటున్నాడు కాళిదాస మహాకవి. ఎంత అందమైన పద్యం ఇచ్చాడు చూడండి ఇక్కడ. ప్రత్యర్థి భూతామపితాం సమాధే, తన ధ్యాన సమాధికి విఘ్నకారిణిగా ఉన్నప్పటికీ కూడా విసుమంత చలించలేదు పరమేశ్వరుడు. నిశ్చలంగా ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఏమిటయ్యా అది ఎలా సాధ్యమయ్యిందంటే, వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. ఏమి కాళిదాస మహాకవి అండి. కాళిదాస కావ్యాలు దగ్గర పెట్టుకుంటే ఆయన ఇచ్చిన కొన్ని ఆణిముత్యాలంటి వాక్యాలు తీసుకుంటే ప్రపంచానికి ఎంత అద్భుతమైన బోధ మనం చేయొచ్చో, ఇంత పరిపూర్ణమైన నాగరికత, ఇంత మెచ్యూరిటీ, ఇంత కల్చర్ మన వాంగ్మయంలో ఉందని గర్వించాలండి. అది చదవకుండా బతుకుతున్నందుకు ఏడవాలి. మామూలు విషయం కాదు ఇక్కడ. ఎందుకు ఈ ఆర్తం చెప్తున్నానంటే, ఈ మధ్య కాళిదాస వాంగ్మయం సనాతన ధర్మాన్ని కొన్ని రోజులు ఉపన్యాసం చెప్పే అవకాశం లభించింది. అటు నాటకాలు, ఇటు కావ్యాలు, వాటిల్లో కాళిదాసు ఏం చెప్పాడో చెప్పాడు. బహుశా తెప్పించాడో లేదు సుధీష్ గారు, నాకు తెలియదు. చాలా విశేషమైన అంశాలు ఉన్నాయి అందులో. కాళిదాసు ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడే, వికారహేతవు సతి విక్రయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా. వికారం కలిగే సంఘటనలు ఎదురుగా జరుగుతున్నప్పటికీ వికారానికి లోను కాని వాడిని ధీరుడు అంటారు. ధీరుడు అని దాని డెఫినిషన్ అండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, నేను ఎప్పుడు శాంతంగానే ఉంటానండి, కానీ ఆ పరిస్థితులు ఏం చేయను, తట్టుకోలేక కోపం వచ్చింది. ఇదేమిటది అంటే, పరిస్థితులు లేనప్పుడు ఇలా ఉంటే మరి శాంతంగా తెలియదు ఇక్కడ. అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తన స్థితి నుండి తాను చెక్కు చెదరకుండా ఉంటేనే ధీరుడు. అలాంటి ధీరుడే భగవత్తత్వాన్ని అర్థం చేసుకోగలడు. కనుకనే ధీర సమర్చిత అని లలితా సహస్రనామం మనం చదువుకుంటున్నాం. ధీరులైన వారే భగవంతుడిని సరిగ్గా తెలుసుకోగలరు. అందుకే ధీరులు నిరపేక్షులు స్వాత్మారాములనైన మునులు హరిభజనము నిష్కారణము సేయుదురు నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర అంటారు పోతన గారు.
ధీర శబ్దానికి ఇదే అర్థం. ధీరుడు అనగా వికారము కలిగించే సంఘటనలు ఎదురైనా వికారాలకు లోను కాకుండా ఉండగలడం, అది అలాంటి ధీరుడు స్వామి. అందుకే వికారహేతవు సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీర, అలాంటి ధీరుడై తపస్సు చేస్తున్నాడు స్వామి. పైగా ఇప్పుడు అమ్మవారి సేవ ఎలా చేస్తున్నారో మనం కూడా పరిశీలిద్దాం. సేవను అద్భుతంగా వివరిస్తున్నారు ఇక్కడ. అపచిత బలి పుష్పావేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనిత్రి గిరిశముపచచార ప్రత్యహంసా సుఖేశీ నియమిత పరిఖేదా దక్షిరచంద్రపాదై. ఈ శ్లోకంలో భావం చూద్దాం. శ్రీనాథుడు దీన్ని అందిపుచ్చుకుని ఎంత అందంగా ఇస్తున్నా అంటే, పాటించి పువ్వు పల్లవములు కోయు, ఇది అర్థమైపోతుంది కదా తెలుగు. పాటించి పువ్వు పల్లవములు కోయు కుశ పవిత్రములు కూడబెట్టు. యజ్ఞానికి కావాల్సిన అమర్చుతుంది అక్కడ, తపస్సుకు కావాల్సినవి. తపస్సు అంటే ముక్కు మూసి కూర్చోడమే కాదండి, జపము, అనుష్ఠానము, హోమము అన్ని కలిపి తపస్సు. అందుకే అన్నీ అక్కడ ఏర్పాటు చేస్తుంది అక్కడ. దానికి తగ్గట్టుగా పాటించి పువ్వు పల్లవములు కోయు కుశ పవిత్రములు కూడబెట్టు అధివాసనము చేయు అర్ఘ్యోదజములకు ఉపకరణంబులు వయ్యు చేర్చు వేదికా సమ్మార్గ విధి నివర్తించు. అర్థమవుతుంది కదా ఇక్కడ. అర్ఘ్యపాత్రలు అన్ని సిద్ధం చేసి పెడుతోంది. అంతేకాకుండా ఉపకరణములు, ఆయన సాధనకు కావలసినటువంటి ఉపకరణ, ఆసనం పరచడము, కమండలం పెట్టడము, ఇలాంటివన్నీ అక్కడ అమర్చుతుందిట. ఉపకరణంబులు వయ్య చేర్చు వేదికా సమ్మార్గ విధి నివర్తించు. అగ్నిహోత్ర వేదికలకి వాటిని కల్లాపి చల్లి అవన్నీ సిద్ధం చేస్తుంది. లీలమై రంగవల్లికలు తీర్చు, వాటి మీద ముగ్గులు దిద్దుతోంది అక్కడ ఆశ్రమ ప్రాంతంలో. వేదికా సమ్మార్గ విధి నివర్తించును లీలమై రంగవల్లికలు తీర్చు కల్పించు లెస్సగా గంధాక్షతంబులు ఉత్పాదించు ధూప దీపాదికములు ప్రత్యహంబును హిమధర రాజతనయ భవుని పదపద్మముల మీద భక్తి కలిగి తచ్చిరచంద్ర చంద్రికాస్తబక శైత్య శాంత పర్యటన క్రియాశాంతి ఎగుచు. అద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ శ్రీనాథ మహాకవి. ఆ సేవ అంతా చేసినప్పుడు అసలే కుసుమ సుకుమారి చెలికత్తెలు ఉన్నారండి, వాళ్ళ చేతిగా ఇక్కడ ఉడిపించు, ఇక్కడ నీరు జల్లించు అని చెప్పకుండా ఆవిడ చేస్తుంది. మహాత్ముడికి తన హస్తాలతో తను చేయడం ఒక సేవ. తానే చేసేటప్పటికల్లా అసలే కుసుమ సుకుమారి, పర్వతరాజపుత్రి కదా, రాజకుమారి. మరి అలసిపోదండి ఎండకం నెరుకుని ఆమె. ఆ అలసట ఇంత చేసి అలసిపోయి చిట్ట చివరికి వచ్చి శివుడికి దండం పెడుతుంట. దండం పెట్టినప్పుడు ఆ నవ్వు నవ్వు దీవిస్తాటండి. ఆ చిరునవ్వు ఎలా ఉన్నదయ్యా అంటే, పైన బెరిసిపోతున్న నెలవంక వెన్నెల కంటే అందంగా ఉందిట నవ్వు. ఈ నవ్వు ఆ వెన్నెల మీద పడగానే అంతవరకు ఉన్న అలసట మర్చిపోతుందిట, అంత చక్కగా. అందుకే చిరచంద్ర చంద్రికా స్తబక శైత్య శాంత పర్యటన క్రియ శాంతి ఎగుచు నియమిత పరిఖేదా చిరచంద్రపాదై అన్నాడు కాళిదాస మహాకవి. ఎంత అందంగా చూపిస్తున్నాడు భావాన్ని. ఆ విధంగా సేవంతా చేసి నమస్కరించి వెళుతోంది. ఇలా రోజులు రోజులు గడిచిపోతున్నాయి. కానీ తపస్సు ఈవిడి సేవ అలా కంటిన్యూ. దేవతలకు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే శివపార్వతుడు ఏకమైతే గాని తారకాసుర సంహారకుడైన వాడు వాడు. అది అసలైనటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మగారు ఒక మాట చెప్పారు, వీడిని చంపేది ఎవరు నా సృష్టిలో లేరు అన్నాడు. మరి ఎక్కడ అంటే బ్రహ్మ సృష్టి అనగానే పంచభూతాత్మక మైథున సృష్టి అది కాదు. ఈశ్వరుడి యొక్క తేజస్సుతో వచ్చిన వాడు మాత్రమే పనిచేయాలి. ఈశ్వరుడు ఇప్పుడు అంతర్ముఖుడై ఊర్ధ్వరేతస్కుడై తపస్సు చేసుకుంటున్నాడు. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అలా ఉన్నాడు ఆయన ఊర్ధ్వరేతుడి. మరి ఆయన తన తేజస్సుని క్రిందికి తీసుకురావాలి అంటే పరాశక్తికే సాధ్యమది. అందుకు ఆ పరాశక్తికి ఆమెకు అతనికి వివాహం చేయించండి. అప్పుడు ఉద్భవించే సుబ్రహ్మణ్యుడి వల్లనే అసుర సంహారం జరుగుతుంది. ఇది నియమం. ఇప్పుడు వీళ్ళ ఈ విషయాలు ఆయన తపస్సు ఉంటూ ఉంటే ఇంకా లోక కళ్యాణం కోసం సుబ్రహ్మణ్యోదయం ఎప్పుడు జరుగుతుంది, వీళ్ళ కళ్యాణంకి ఎలాగా, ఇది ఆలోచన పట్టుకుంది. వెంటనే దేవతలందరూ కలిసి తొందరగా శివుని మనస్సు పార్వతి మీదకి మళ్ళీ ఎలా చెయ్యాలని సభ ఏర్పాటు చేశారట. అందరూ ఇంద్రుడు ప్రధానంగా కూర్చున్నాడు. మన్మధుడు కౌలు పంపారు. ఆయన వచ్చాడు, దేవతలందరూ ఉన్నారు. మన్మధుడు రాగానే ఇంద్రుడు స్వయంగా లేచి రా అని దగ్గర పిలిచి ఆసనం మీద కూర్చోబెట్టుకున్నట్ట. అటు యముడికి, వరుణుడికి, అగ్నికి ఎవడికి దొరకనంత గౌరవం ఈయనకి దొరుకుతుంది. వెంటనే భుజాలు గజాలు అంతే. కానీ తెలియట్లేదు, అవసరం వచ్చినప్పుడు ఇలాగే మర్యాదలు చేస్తారండి. అంతేనండి. పక్షము పెంపునన్ కుసుమ బాణునిపై నేను వ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి. ఎంత అందమైన పద్యాలండి. ఆస్వాదించగలుగుతున్నారా? తర్వాత తరాలకు గ్యారంటీ లేదు, కనీసం మనమేనా ఆస్వాదిద్దాం.
ఒక పద్యంలో ఉన్న సభ చెప్తే వాడు బాడ చూసినట్టు చెప్తాడు, ఏమీ తెలియదు. తెలుగుకి స్పందించకపోతే ఇంకేం బతుకండి వాడి. మాతృభాషకి స్పందించలేని వాడిని తెలియ భరించగలదు. ఎంత అందమైన పద్యాలు. పక్షము పెంపునన్ కుసుమబాణునిపై నిన్నబ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి. మిగిలిన ఎవరైనా పక్కన పెట్టి ఆయన మీదే కళ్ళు వాలేట. అందుకే ఇందుకు 1000 కళ్ళు అంటారు కదా, 1000 కళ్ళు అంటే తిప్పెట్ట. దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి సూక్ష్మేక్షిక చూడ కార్యగతి అట్టిద. ప్రభువులు ప్రయోజనాపేక్ష ఒకప్పుడు ఆశ్రితులకీరే సమంచిత గౌరవోన్నతులు అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన మాట. అందుకే ప్రయోజనాపేక్షతయా ప్రభూనాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు అన్నాడు కాళిదాసు. దాన్ని శ్రీనాథ్ అలాగే చూసారా, ఇద్దరిని మన పేర్లగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఒక సంస్కృత కవి, ఒక తెలుగు కవి, ఒకరికొకరు తీసుకోరు. సరే, మొత్తానికి కాళిదాసు మహాకవి యొక్క వాంగ్మయాన్ని చెప్పుకునే భాగ్యం మనకు లభించింది. ఎంత చక్కటి లోకరీతులు చెప్తున్నాడు చూసారా. ప్రభువులు అంతేనయ్యా, ఎవడి మీద ప్రయోజనం ఉండదో వాడిని కొంచెం చేరదీస్తాడు అని. నిన్న మొన్న పట్టించుకోలేదు, ఆఫీసులో వాడి దారి వాడితే బాస్ దారి వేస్తే పొద్దునే పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళాడు, ఎందుకు పిలిచారా అని అంటే కూర్చో అన్నట్టు. అబ్బా ఏమిటి ఆదరణ, బాస్ ఇంత ఆదరించాడు. ఏంటి బాగున్నావా, పిల్లలందరూ బాగున్నారా, ఏమైనా అడ్వాన్స్ కావాలంటే చెప్పు, నేను క్యాషియర్తో చెప్తాను తీసుకుంది. ఏమిటి ప్రేమ, అంత అయ్యాక ఈ అసైన్మెంట్ నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా చేయించి ఇప్పుడే చేయగలవు అది. దానికి ఎంత ఉంటే అన్నమాట, తప్పదు మరి. అప్పుడు కూర్చోబెట్టి ఆహా ఎందుకయ్యా నన్ను పిలిచావు అన్నట్టు. నేను పని పడిందయ్యా అన్నట్టు. ఇక్కడ చెప్పు, నా పని ఎప్పుడు పడుతుందో నాకు తెలిసిలే. మీ ఆయుధాలన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతాయో అక్కడ నేను విజయం సాధిస్తాను. గొప్ప మాట ఇక్కడ. ఎందుకంటే కాస్త గౌరవించాలే కానీ కావలసిన గొప్పలు బయటకు రావండి. వరుణుడి పాశం ఎక్కడ పనిచేయదో, యముడి దండం ఎక్కడ పనిచేయదో, అగ్నిహోత్రుడి యొక్క ఆయుధములు ఎక్కడ పనిచేయవో, నీ వజ్రాయుధం ఎక్కడ విఫలమవుతుందో అక్కడ నా ఆయుధం పనిచేస్తుంది. ఇంద్రియాలు చేసే మునులు కూడా నా దగ్గర ఓడిపోతారు. లోకాన్ని అల్లల్లాడించిన రాక్షసులు కూడా, మీ అందరినీ ఓడించిన వాళ్ళు కూడా నా దగ్గర ఓడిపోయిన దాఖలాలు లేవా? అందుకే అందరినీ ఓడించినటువంటి రాక్షసులు కామానికి లొంగిపై పడిపోయిన ఘట్టాలు ఎన్నున్నాయి. కనుక ఎవరినైనా లొంగదీయడానికి నా ఆయుధాలు సరి, నేను సరి అన్నాడు. అబ్బా చాలా బాగుందయ్యా, అందుకే నీ పని పడింది అన్నాడు. చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? ఏ ముని తపస్సు చేస్తున్నాడు భంగం చేయాలి చెప్పు. ఏ రాక్షసుని ఓడించాలో చెప్పు. దేవతలను ఓడించాలా, మునులను ఓడించాలా, బ్రహ్మను ఓడించాలా, రుద్రుని ఓడించాలా, అది నాకు కావాలన్నాడు. ఆయన చేత చెప్పించాడు అంతా కూడా. రుద్రుని ఓడించాలా చెప్పన్నాడు, అదే నాకు కావాలన్నాడు. ఇప్పుడు తనంతానే కమిటీ నింపింది ఇక్కడ 2 సభలో. ఆ రుద్రుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన తపస్సుకు భంగం కలిగించాలి. సేవ చేస్తున్నటువంటి అమ్మవారిపై అతని దృష్టి మరల్చేలా నువ్వు చెయ్యాలి అన్నాడు ఇక్కడ. వెంటనే సరే అన్నాడు, సిద్ధపడిపోయాడు. ఇంటికి వెళ్ళి మొత్తం ఎక్విప్మెంట్ సర్దుకుంటున్నట్ట. ఆయనకున్న ఆయుధాలు సామగ్రి ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ఆవిడ వచ్చి అడిగింది, రతీదేవి ఏంటి బయలుదేరుతున్నారు ఎక్కడికి అని. విజయం సాధించడానికి అన్నాడు. ఎవరి మీదకి? శివుని మీదకి. కొంచెం ఆలోచించారా ఎవరి మీదకి వెళ్తున్నారు? అవతల వాడి మీదకి వెళ్ళేటప్పుడు మన సరంజామాలు ఏమిటి, ఆయన సరంజాలు ఏమిటో కొంచెం చూడాలి. నీ ఆయుధాలు ఏమిటి, ఆయన ఆయుధం ఏమిటి, నీ సామగ్రి ఏమిటి, ఆయన సామగ్రి ఏమిటి. అతని శరాసనంబు కనకాచలము ఇక్షుసరాసనంబు నీకు. ఆయన ధనస్సు ఏమిటి? మేరు పర్వతం ఆయన ధనస్సు తెలుసా? తమరుదో ఇక్షుసరాసనం, చెరకు విల్లు. అక్కడ నన్ను చోట గొప్ప మాట చెప్తారండి. కొన్ని బాలురైనను తిని పిప్పి మిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి. కొన్ని బాలులైనను తిని పిప్పి మిసెడు చెరకు విల్లని నమ్మి చేతబట్టి. ఇలా అంటే అలా విరిగిపోతుంది. పిల్లలు కూడా మీరు చెప్తారు అది తమరు వాడు, తమరు ధనస్సు. ఆయన గారితో పర్వతం, స్టేబుల్ అండ్ స్టబర్, దాన్ని ఆవిడేం చేయలేడు. ఆలోచించుకో ఇక్కడ. అందుకే ఇక్షుశరాసనంబు నీకు, అతనికి అమ్ము పాశుపతం, అంటిన కందెడు పువ్వులమ్ములు నీకు. అతనికి అమ్ము అంటే, అమ్ము అంటే తెలుసుగా తెలుగు మాట అండి, అందుకే తెలియదు బాణం. అతనికి అమ్ము పాశపతం, అంటిన కందెడు పువ్వులమ్ములు. ఇక్కడ నన్ను చూడంటాడు, మెలతల తల వెంట్రుకలు అంటి కందెడు పువ్వులమ్ములని నమ్మి చేతబట్టి అన్నాడు. నీకు అదే ఉంది పరిస్థితి. అంతేకాదు, అతడు పురాపహారి విరహాతుర పంథ జనాపహారి నీవు. అతనికి నీకు హస్తిమసకాంతర మిమ్మెయి ఎంచి చూచిన. గొప్ప మాట చెప్పింది. అతడు పురాపహారి, అతడు త్రిపురాసురుణ్ణి గడగడలాడించిన వాడు ఆయన. తమలో విరహంలో వేగిపోతున్నటువంటి బలహీనులైన యువకులని దాడి చేస్తాడు. నీకు ఆయనకి పోల్చి చూస్తే హస్తి మశకాంతరము. ఈ మాటకు అర్థం తెలుసు కదండి, మీ పిల్లలకి తెలుసా? చెప్పండి. హస్తి మశకాంతరం, ఏనుక్కి దోమకున్న తేడా ఉందయ్యా ఆయనకి నీకు. ఇది
చెప్తే ఎప్పుడు మీ ఆడవాళ్ళంతా డిస్కరేజ్ చేస్తూ ఉంటారంట. నా ప్రతాపం నీకు తెలియదు, ఇంద్రుడు ఇప్పుడే పొగిడాడు, బాస్ పొగిడాడు, త్రిలోకాధిపతి, ఆయన పొగిడినప్పుడు నువ్వేమిటి? నేను ఎవరినైనా గడగడలాడిస్తాను. ఇంతవరకు నా హిస్టరీలో ఫెయిల్యూర్ లేదు తెలుసా. అన్ని చోట్ల విజయం సాధించాను. నా చరిత్రలో అపజయం అనేది నాకు లేదు, విఫలం అనేది లేదు. అది విజయం నాకు తప్పనిసరి అన్నాడు. బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావా? మరి రాకపోతే ఎలాగ? ఆవిడే వచ్చిందిట. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన వృత్తాంతం చెప్తున్నాడు. కాముడు, రతి, ఇది అర్థం చేసుకోవాలి. మన్మథుడు ఎవరి దేవుడు? హిందూ పురాణాల గాడు అంటే కోరిక హిందువులకు మాత్రమే ఉందా? ప్రపంచంలో అందరికీ కామం ఉన్నప్పుడు కాముడు అందరికీ ఉన్నాడు. ఇది తెలుసుకోండి. దేవతలు అంటే ఏమిటో తెలుసుకోవాలి. దేవతలు అంటే విశ్వంలో ఉన్న రకరకాల శక్తులు. ఒక భావానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తికి ఒక అధిదేవత ఉంటారు. ఆ భావం లుప్తమైనప్పుడు ఆ అధిదేవతను ఉపాసన చేస్తే ఆ భావం వృద్ధి చెందుతుంది. అది ఒక్కొక్క భావానికి దాన్ని కంట్రోల్ చేసే దేవత ఉంటాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ పేర్లు పెట్టడంలోనే ఆలోచించండి. ఇక్కడ నేను మన్మథుడు సూచన ఇస్తున్నాను, దీన్ని బట్టి మీ దృష్టిని విస్తరింపజేస్తే పురాణాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందుకే హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడగద్దు. ఇంతమంది దేవుళ్ళు ఈ విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న దేవుళ్ళని తెలుసుకున్నాం కానీ లేని వాళ్ళు కాదు. ఇక్కడ దేవతలంటే ఏమిటి ముందు వ్యవస్థ తెలియాలి. దానికంటూ ఒక ఉపన్యాసం పెట్టుకుంటే వినే ఓపిక మీకు చెప్పే తీరిక నాకుంటే చూసుకోవచ్చు మరో సందర్భంలో. దేవతా వ్యవస్థ, పూజా విధానాలు ఎందుకు పెద్దవాళ్ళు పెట్టారో అర్థం చేసుకోవాలి. వాటిని అడగడం కాదు, చెప్తే గ్రహించగలిగే ఏకాగ్రత ఉండాలి, అర్థం చేసుకోగలిగే శక్తి ఉండాలి. అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలి కానీ ప్రశ్నించడానికి అజ్ఞానం చాలు. కానీ ప్రశ్నే జ్ఞానం అనుకునే అజ్ఞానంలో ఉన్నాం మనం. తెలుసుకోండి ఇక్కడ విషయం. మన్మథుడు, వాడికి మరో పేరు ఏంటి? కాముడు. వాడి పర్యాయపదాలు చాలా ఉన్నాయండి. కాముడు, అంతవరకు హాయిగానే ఉన్నాం. ఒక్క కోరిక లోపలికి ప్రవేశిస్తుంది, మనస్సును కలత పెట్టేస్తుంది. అందుకే మన్మథ, మనస్సును మథనం చేసేస్తుంది కోరిక. కోరిక ఒక్కడుంటే సరిపోదండి, దానికి రతి ఉండాలి. రతి అంటే అది భార్య. రతి, రతి అంటే ఆసక్తి. ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అనొచ్చు, ఇంచుంటి ప్యాషన్, ఇంకా సరిపోతుంది. ఇక్కడ రతి ఒక కోరిక ఉంటే సరిపోదు. తెలుగులో మక్కువ అంటారు, సంస్కృతంలో ఆసక్తి అంటారు. అంటే తెలుస్తుంది కదా. ఇక్కడ కోరికకి మక్కువ కలిస్తేనే మనం ఎఫర్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. కేవలం కోరుకుందనుకోండి పెద్ద ఉండదు. అది ఎలాగైనా కావాలనే రతి పక్కన ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. అందుకే కోరికకి రతి శక్తి, మన్మథుడికి రతి భార్య. అది ఆ పేర్లు చెప్పడం ఉద్దేశం తెలుస్తుంది కదా. ఈయన బయలుదేరాడు. ఈయన గారి ఫ్రెండ్స్ ఉన్నట్టు వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే కోరిక చక్కగా తీర్చుకోవాలి అంటే మూడు ఒకటి అవసరం. అది ఎన్ని ఆలోచించారు చూడండి ఇక్కడ. ఆ మూడు ఇది తెలుసుకోవాల్సింది. అదే ఏమంటే మంచి సంగీతం అంటే ఇష్టం కదని పాడండి అని మంచి గ్రీష్మకాలంలో ఎండలో కూర్చోబెట్టి పాడబట్టేవాడు పాడలేదు. విని ఓపిక మనకు ఉండదు. అవునా లేదా? అందుకే వాతావరణం కూడా అనుకూలించారు. అవునా లేదా అండి? అది అందుకే వాడికి ఎవరయ్యా ఫ్రెండ్స్ అంటే ఇద్దరున్నట్ట, వసంతుడు, మలయపవనుడు. వసంతుడు అంటే వసంత మాసం వచ్చేటప్పటికల్లా డ్రైనెస్ ఎక్కడ ఉండదు, అంత చక్కగా చల్లదనం, హాయిగా, అటు వేడి ఉండదు, ఇటు చల్లదనం ఉండదు, మోడరేట్గా ఉంటుంది వాతావరణం. బాగా చలి ఉన్న ప్రమాదమే, బాగా వేడి ఉన్న ప్రమాదం. చలికాలం ఎందుకు పెట్టారండి అంటాడు ఒకడు, వేసవికాలం ఎందుకు పెట్టారండి అంటాడు ఒకడు. ఈ రెండు బాధాకరమే. అందుకు మనకి ప్రధానంగా ఏ కోరిక తీర్చాలన్నా, ఏ కార్యక్రమాలు జరపాలన్నా కాలం ఒకటి ఉండాలి. అందుకే కోరిక తీరడానికి అనువైన ఒక వాతావరణం కావాలి. ఆ వాతావరణం వసంతుని కల్పన చేస్తాడు. గాలి పెనుగాలి వీస్తూ ఉంటే ఏమైనా ఉంటుంది, అసలు గాలి లేకపోయినా బాధ. అందుకే మలయ పవనం వీస్తుంది చల్లగా. మన వాళ్ళు ఒక్కొక్క దాన్ని రూపకల్పన చేశారు అంటే ఎంత అద్భుతమైన ఔచిత్యం ఉందో చూడండి. మనం ఆలోచించడం మానేశాం కనుక మన హిందూ మతం మనకు అర్థం కావట్లేదు. ఆలోచించడం చేతనైతే ప్రపంచం మొత్తం మీద అర్థవంతమైన మతం హిందూ మతమైన అంగీకరిస్తా. తెలుసుకోండి. ఇక్కడ చిన్న విషయం కాదు. ఇక్కడ ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ మొత్తాన్ని వసంతుడు, మలయపవనుడు. అది కూడా వాళ్ళ ఆవిడ చీవట్లు పెట్టింది. నీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసుకున్నావా? ఏడాది మొత్తం మీద 2 నెలలు అల్పాయుష్కుడు వాడు నీ ఫ్రెండ్ వసంతుడు. తల్లిదాకునైన కదల్పజాలని నోపు మలయ పవనుడు ఒక పెనుప్రాపు కాదా. ఒక చిగురాకును కూడా గట్టిగా కదిలించలేని మలయ పవనుడు నీ ఫ్రెండా? వీడినా పట్టుకుని బయలుదేరు అన్నది ఇక్కడ ఆవిడ. మొత్తానికి ఇలాంటి సరంజామతో బయలుదేరాడండి. పైగా దానికి తోడు చెరకు బిల్లుకి ఆయన పెట్టినటువంటి నారి ఏమిటయ్యా అంటే తుమ్మెదలు. ఇదేమిటంటే మన వాళ్ళు అంటూ ఉంటారు చెరకు బిల్లు ఏమిటంటే తుమ్మెదలు ఏంటంటే. కొంచెం అర్థం చేసుకుందాం. చెరకు బిల్లు అంటే మనస్సు, మనోరూపేక్ష కోదలు అని చెప్పక్కర్లేదు. దానికి నారి తుమ్మిదలు అంట. తుమ్మిదలను ఒకదాని మీద ఒకటి నిలబెట్టండి, నిలబడదు, కానీ నిలబడతాయి. తుమ్మిది ఏం చేస్తుందంటే ఆస్వాదిస్తుంది, అంతే కదా. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడో చూడండి. తుమ్మెదలు అంటే మళ్ళీ నాడీ మండలాలు అంటే అది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ నాడీ మండలాలు మనస్సుకు సంధిస్తే 5 వల్ల మనకు కోరికలు ఏర్పడతాయట. పంచతన్మాత్రలు, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ అని చెప్తుంది ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్.
శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ విన్నారు కదా. మన కోరికలు ఇవే. మంచి శబ్దం వినాలి, మంచి రుచి చూడాలి, మంచి వాసన కావాలి, మంచి స్పర్శ కావాలి, ఇవే కదా కోరికలు. అయితే పంచతన్మాత్రాలు, టాంజెంట్స్, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటిని అనుభవించాలంటే మనస్సు అనే చెరకు విల్లు. మనలో ప్రాణశక్తులు పనిచేయాలి. మంచి వస్తువు పట్టుకోవాలన్నా చెయ్యి లేవగలిగే ప్రాణనాడి పనిచేయాలా లేదా? అందుకే ప్రాణగ్రంథులు వింటి నారిగా, మనస్సును విల్లుగా, పంచతన్మాత్రలు గ్రహించగలిగే పంచేంద్రియ శక్తిని బాణాలుగా ప్రయోగిస్తున్నట్టు. ఎంత అద్భుతమైన మాట. ప్రయోగించేవాడు కోరిక, కోరిక చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎంత అద్భుతమైన విషయమే చూడండి మన సంస్కృతిలో చెప్తున్నది. అందుకే ఒక ఫారినర్ అన్నాడు, హిందూ పురాణాలు కల్పనలే అయితే అద్భుతం, జరిగినవే అయితే అద్భుతం, కల్పనలే అయితే మహాద్భుతం అన్నాడు. అందుకు అది ఒప్పుకోవలసిందే. హిందూ పురాణాలు గొప్పతనం. సరే, మొత్తానికి ఇందులో ఏ సంకేతం చెప్తున్నాడు గ్రహించాం కదా. మన్మధుడు బయలుదేరాడు. పక్కన రతీదేవి ఉన్నది. సరంజామా చూసుకున్నాడు. తిన్నగా స్థాన్వాశ్రమము, శివుడు తపస్సు చేస్తున్నటువంటి చోటు పేరు. అక్కడికి చేరుకుని ఒక చెట్టు చోట చూసుకుని సెట్ చేసుకున్నట్టు అంతా అక్కడ సెట్ చేసుకుని ధనస్సుకు వెంటనే బిగించి టార్గెట్ చూశాడు. ఎదురుగా కనబడ్డాడు పరమేశ్వరుడు. అది ప్రథమంగా చూశాడు శివుడిని. చూడగానే ఎన్ని కబుర్లు చెప్పి వచ్చినప్పటికీ ఒళ్ళు ఉనికింది ఒక్కసారి. మన్మధుడు శివుడిని చూస్తున్నాడు. మనము చూద్దాం ఎలా ఉన్నాడో. శివుడు రూపాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. వలుద కింజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ అసన స్థిర బంధమనువు పరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘన ఘనాఘనము ఓలే జననిశ్చలుడగు ఇందు ధరుని చూచి ప్రసవనారాచుడతి భయభ్రాంతుడయ్యే. ఎంత అద్భుతమైన పద్యాన్ని ఇచ్చాడు శ్రీనాథ మహాకవి చూడండి. వలుద కింజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియ జుట్టి. ఇది శివమూర్తులు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కదా. ఇది తపోమూర్తి, ఇది ధ్యానమూర్తి. తెలుసుకోండి, ధ్యానమూర్తి అని శివుని కానీ ధ్యానిస్తే మనకు ధ్యానంలో నిలుకడ కలుగుతుంది. ఇక్కడ తపో మార్గ ధ్యాన మార్గులకి ఉపాస్యమైన మూర్తి ఇది ధ్యానమూర్తి. శివుని యోగమూర్తుల్లో ఒకటి. నేను 3 మూర్తులు చెప్పుకున్నాను కదా, భోగ యోగ ఉగ్ర అని. ఇది యోగమూర్తి, ధ్యానమూర్తి. అందుకే తపసాం ఫలదాతారాం అని చెప్పబడేటువంటి దివ్యమూర్తి తను. అంతేకాదు తపస్సు యొక్క సాకారమూర్తి. తపో రూపం, తపో బీజం, తపోధన ధనం వరం అని వర్ణిస్తోంది శాస్త్రం. ఇక్కడ తపస్సు యొక్క స్వరూపం మూర్తి కట్టినట్టు కనబడుతున్నాడు. ఇక్కడ రుద్రాయ తపసే కపర్దినే క్షయద్వీరాయ అని అంటున్నాం కదా. తపస్వరూపాన్ని ఇక్కడ మనం దర్శిస్తున్నాం పరమేశ్వరుడి. ఎలా ఉన్నదయ్యా అంటే అంత జుట్టుని ముడివేసేట. వలుద కెంజడ కొప్పు. కెంజడ ఎంత అందమైన తెలుగు మాట. కెంపు రంగుతో ఉన్న జడలట శివునివి. అవి చక్కగా ముడివేసి పెట్టాడు. అది మధ్యలో మళ్ళీ అటు ఇటు చెదిరిపోకుండా అంత ముడివేస్తే ఒక పాము తలపాగా చుట్టుకుంటుంది అక్కడ. పెను పాప, పాప అంటే పాముని అర్థం. పెను పాప తలపాగా బిగియ జుట్టి అలా బిగించి ఉన్నాడు. ఇక ఆ తర్వాత నీలకంఠంతో ప్రకాశిస్తున్నాడు. మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి ఉన్నాడు. ఇక ఆ తర్వాత కనులు మోడ్చి ఉన్నట్ట. యోగంలో బాగా పండిపోయాడు కనుక శ్రీనాథుడు వర్ణించగలుగుతున్నాడు. యోగం ధ్యానం ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ. భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి. ధ్యాన భంగిమ గురించి చెప్తున్నారు ఇక్కడ. 6వ అధ్యాయంలో భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ నాసాగ్ర దృష్టి అని. నాసాగ్ర దృష్టి అంటే ముక్కు కొన మీద దృష్టి. ముక్కు కొన అంటే ఇది కాదండి, ఇది కొనే. ఎందుకంటే యోగంలో అధో దృష్టి ఉంటుంది, ఊర్ధ్వ దృష్టి ఉండాలి. ఇక్కడ దృష్టిని నిలపాలి. కనుబొమ్మల నడిమి ప్రాంతాల్లో దృష్టిని నిలపాలి. ఆ నిలిపేటప్పుడు ధ్యానాన్ని కూర్చుంటారు కొందరు ఫోటోలు తీసుకోవడానికి. అది కాదు ఇక్కడ. భ్రూవికారము లేని, ఎంత అందమైన మాట. కూర్చున్నప్పుడు ఆ ఈజ్ కనబడాలండి అక్కడ. నిజమైన ధ్యాన స్థితిలో ఉన్నవాడి కళ్ళు బిగించడం, కనుబొమ్మలు ముడివేయడం కనబడదు. ఆ భ్రూవికారము లేననే మాట ఎంత చక్కగా చెప్పాడు. కనుబొమ్మలలో వికారము లేదుట. భ్రూవికారము లేని పొడవు రెప్పలు, చక్కని నేత్రములు కదా ఆయనవి. అవి అరమోడ్చి ఉంచి దృష్టిని నాసాగ్రంలో పెట్టాడు అక్కడ. ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ. ఆయన మఠం వేసి కూర్చున్నాడు. తెలుసుగా మఠం వేసి కూర్చోవడం? సంతోషం, మర్చిపోయారు మనకు. యోగం అంటే అదండి. రకరకాల ఆసనాలు. ఒక్కొక్క ఆసనంతో మన లోపల ప్రాణశక్తి పైకి జాగృతమై వెళ్తుంది. అద్భుతమైనవి. మఠం వేసుకోవడం కూడా తెలియని జాతులకి మఠం వేయడం కన్నా అబ్బాయి ఎంత బాగుందో అని యోగా తయారు చేశారు.
కానీ యోగశాస్త్రంలో పతంజలి ఎంత అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. ఆసన సిద్ధి ఒక సిద్ధి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక ఆసనంలో కూర్చోగలిగితే మొత్తం తపస్సు పూర్తయ్యే వరకు ఆసనం కదలకూడదండి. కానీ 10 నిమిషాలు కూర్చోవాలంటే 20 నిమిషాలు మారేటువంటి స్థితిలో అర్థం కాదు తత్వం అక్కడ. అందుకే ఆ పదాన్ని అంత చక్కగా చెప్తున్నాడంటే యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ. వరపు అది తెలుగు మాట, దృఢమైన అర్థం. వరపైన నిలుకడ ఆసన స్థిర బంధమను పరచి. ఆయన ఎలా ఉన్నాడంటే నిస్తరంగకమైన మున్నీరు ఓదే, తరంగాలు లేని సముద్రంలో ఉన్నాడు అన్నాడు. ఎంత అందమైన మాట ఇక్కడ. తరంగాలంటే వికారాలు, వికారాలు లేని నిర్వికార స్థితిలో ఉన్నాడు. గర్జితము లేని ఘనము ఓదే, ఒక మంచి మబ్బు పట్టింది కానీ ఉరమట్లేదుట, నిండుగా ఉండాలగా, నిండైన మబ్బులాగా, తరంగాలు లేని సముద్రంలాగా జననిశ్చరుడకు ఇందు ధరుని చూచి ప్రసవ నారాచుడతి భయభ్రాంతుడయ్యే. అలాంటి స్వామిని చూడగానే వణుకొచ్చింది ఒక్కసారి. ఒయ్యన డయగాజనియు ఉగ్ర విలోచను పార్శ్వభూమి యమరేంద్రునిచ్చరి భయంబును కంపము ఉప్పతిల్లగా తీయని విల్లు పుష్పముల తీర్చిన అమ్ములు శౌర్య సంపదలు వ్రయ్యలుగాగా భూమి పడవేచే నిలింపులు చూచి బెక్కిలను. ఒయ్యనడాయగాదని అంతదాకా చక్కగా వెళ్ళిన వాడికి ఉగ్ర విలోచను పార్శ్వభూమి యందు ఆయన దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ యమరేంద్రునిచ్చరి, ఇంద్రుడికి మిత్రుడైనటువంటి కాముడు ఒక్కసారి స్వామిని చూడగానే భయంబును కంపము ఉప్పతిల్లగా, భయము వణుకు రాగానే తీయని విల్లు పుష్పములు తీర్చిన అమ్ములు శౌర్య సంపదలు వ్రయ్యలుగాగా భూమి పడవేచే. అంతవరకు ఇప్పుడు శౌర్యం పోయింది. వెంటనే చేతిలో ఉన్న ధనుర్బాణాలు కింద పడేసట. పడింది. ఆవిడ చూస్తుంది, ఏమిటి నిర్వాహకం, ఒళ్ళంతా చెమటలు పడుతుంది. ఆ చూస్తూ నిలబడిపోయాడు. అది పరిస్థితి ఇక్కడ. పైన దేవతలు వైపు పట్టుకుని ఎన్నో ఆశలు పెట్టుకు పంపించావు, ఎన్నో కబుర్లు చెప్పి వెళ్ళాడు, ఇలా ఉన్నాడు. ఈ స్థితిలో ఆయన ధైర్యం దొరికిందిటండి. అప్పుడు అమ్మవారు వస్తున్నారు. వేల వేల మదనుల తన కోల కనుల చూపులలో లీలగా సృష్టించగలుగు బాల కదలి వచ్చే ఒక ఇక ఏలా ఒక పూల వింటి జోదు వస్తున్నది. ఆ తల్లి అనంగ జనకాపంగ వీక్షణ అయి నమో నమః. ఆ తల్లి కదిలి వస్తుందని అక్కడి నుంచి. ఒక్కసారి చూశాడు, ఎవరు వస్తున్నారే అని. ఇంకెవరు? జగదేక మోహిని, మహా త్రిపుర సుందరి. ఆ తల్లి చిరకత్తెలతో వస్తుంది. ఇప్పుడు ధైర్యం వచ్చింది ఆయనకి. ఆవిడ దగ్గర ఉంటే తన బాణాలు పనిచేస్తాయని తెలుసుకున్నాడు. వెంటనే కింద పడిన ధనస్సు తీసుకుని సంధించి పెట్టుకున్నాడు. ఆవిడ వచ్చి మళ్ళీ అల్పడి వాళ్ళనే ఆశ్రమంలో సేవంతా చేసి చిట్ట చివరికి శివుని వద్దకు వెళ్ళింది. ఆ రోజు ప్రత్యేకించి ఆ తల్లి ఒక బుట్టలో మారేడు దళాలు, చిగుళ్ళు, కొన్ని పువ్వులు పట్టుకొచ్చిందిట. దానికి తోడు రమ్యమైన పద్మబీజమాల. తపస్సులు చేసేవాడి దగ్గర ఇవన్నీ తీసుకెళ్ళాలి, అంతేకాదు చెట్లు ఇంకేవేవో తీసుకెళ్ళకూడదు. ఇక్కడ తపస్సుల దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి? పద్మబీజమాల. అది కూడా పృథుల మందాకిని పద్మబీజమాల అన్నాడు ఇక్కడ. అంటే తామర బీజములతో చేసిన మాల, జపమాల. ఆ జపమాల అక్కడ పెట్టుకుందిట. పువ్వులిని పట్టుకొచ్చింది. దగ్గరికి వెళ్ళి శివుని ముందు కూర్చొని అది మోకాళ్ళ మీద కూర్చొని పువ్వులు పాదాల మీద వేస్తుందట. పల్లవ పుష్ప భంగములు పాద సరోరుగ యుగ్మ కంబుపై చల్లి శ్రవోవతం సముగు సంపెగ మొగ్గ ఒకంత జరగా అల్లన మృక్య పార్వతి. ఎంత అద్భుతమైన చిత్రం వేస్తున్నట్టు వర్ణించాడు శ్రీనాథుడు. చూడండి ఇక్కడ. పల్లవ పుష్ప భంగములు పాద సరోరుగ యుగ్మ కంబుపై అల్లన చల్లి, ఆ పువ్వులు ఆ పాదం మీద వేసి నమస్కారం చేస్తుంది ఆ తల్లి. చల్లి శ్రవోవతం సయకు సంపెగ మొగ్గ ఒకంత జారగా, తల నిండా పువ్వులు పెట్టుకుంది. ఆ పువ్వులు పెట్టుకున్నప్పుడు ఆ సంపెంగ పువ్వు కూడా ఇక్కడ పెట్టుకుంది. వంగుతున్నప్పుడు ఆ సంపెంగ పువ్వు కొంచెం జారుతుందిట. ఎంత అద్భుతంగా దర్శిస్తున్నట్టు వర్ణిస్తున్నాడు, శిల్పం చెక్కినట్టు. సంపెగ మొగ్గ ఒకంత జారగా అల్లన మృక్య పార్వతి. 2 చేతులతో నమస్కరించింది. ఎవరకు? అల్లన మృక్య పార్వతి. భయంబును భక్తియు సంభ్రమంబు సంధిల్లగా భావి భర్తకు పని ప్రభు హారునకు అంధకారికి అల్లన మృక్య పార్వతి. భావి భర్తకు, కాబోయే భర్త గారికి, ఫణిప్రభు హానునకు, సత్వాన్ని అలంకారంగా చేసుకున్న వాడికి, అంధకాసుర సంహారి అయినటువంటి పరమేశ్వరుడికి మృక్కినది. ఆ మృక్కుతున్న తీరు చూడగానే ఆయన తన ధనస్సును సంధించట. ఇక్కడ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఒక రమ్యమైన పద్యాన్ని ఇచ్చారండి. అందము చిందిపోవ చెవి అందలి చందవ జారుచుండ పూలందుకునుండటంచు సుమనోంజలి ముందుకు జాచి శైలరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. ఎంత రమ్యమైన పద్యం ఇచ్చారు. ఇది కూడా చిత్రం లిఖించినట్టుంది.
ఈయన అనగానే ఎవరో కాళిదాసు వ్యాసుడు అనుకునేవారు కాదు. నిన్న మొన్నటి కవి గుంటూరు ఉండేవారు. మనకు నిన్న మొన్నటి కవులే ప్రాచీన కవులు అయిపోయారు. మనంతా అధునికులం అయిపోయాము. ఎంత రమ్యమైన పద్యం అండి. అందము చిందిపోవ చెవి అందలి చందువ దారుచుండ పూలందుకునుండటంచు సుమనోంజలి ముందుకు జాచి. ఎంత రమ్యమైన పద్యం. ఇవి ఆస్వాదించి మన సంస్కృతి అనాగరికమైనది కాదండి, గొప్ప నాగరికత కలిగిన సంస్కృతి. దాని నుంచి దూరం అయిపోవడం బాధాకరం. తల్లి తండ్రి నుంచి దూరం అయిపోవడం, సంస్కృతి నుంచి దూరం అయిపోవడం క్షమించరాని నేరాలు. మన నాగరికత, మన గొప్పతనం మనం చెప్పాలి మన జాతికి. కనీసం పద్యాన్ని ఆస్వాదించే సంస్కారమైన పెట్టుకోవాలి. ఆ ఆర్తి కలిగిన సంతోషం అండి. అందము చిందిపోవ చెవి ఎందరి చందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనోంజలి ముందుకు జాచి శైలరా నందన వంగి. ఆ పర్వతరాధిపతి వంగిందిట. చెంగున అనంగుని చాపము వంగి. ఆయన కూడా ఒక్కసారి వంచట. ఆయన కూడా వంగిట్టు శివుడు ఒక్కసారి. ఎలా వంగాడో భంగమిస్తున్నారు ఇక్కడ. ఉన్నమితోర్ధ్వకాయుడై అంటే ఇలా బెండై వంగలేదయ్యా. ఉన్నమిత ఇలాగే కూర్చున్నవాడు అలాగే వంగేట్టు. ఇక్కడ వెన్నును వంచకుండా వంగాడని చెప్పడం అది. ఉన్నమితోర్ధ్వకాయుడై. అంతవరకు కూర్చున్న మూర్తి ఎలా ఉన్నాడు అంటే ప్రఫుల్ల రాజీవ వివాంగమధ్యే అంటాడు కాళిదాసు. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకున్నటువంటి శివుడు ఎలా ఉన్నాడంటే ఆ చేతులు అందంగా పద్మంలో ఉన్నాయట. ఈ రెండు చేతులు పెట్టుకోగానే ఒళ్ళో పద్మం పెట్టు కూర్చున్నాడా అన్నట్టుంది ఆ చెయ్యి. ఎంత అందంగా వర్ణించాడు. అలాంటి చేతులు తీసి ఆ పువ్వులు అందుకోవడానికి వంగాడు. ఆ వంగినప్పుడు దీవించట. సరిలేని మగని బడయుమ తరుణి, సాటి లేని మొగుడు నువ్వు దొరుకుతాడులే అన్నట్ట. ఆవిడ చిరునవ్వు నవ్వుకుంది. అప్పుడు బీజమాల ఇస్తూ ఉంది. వాడు బాణం వేసేట. మొట్టమొదటి అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక. 5 పువ్వులు బాణం. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక. ఇవి నీలోత్పలంచ 5. మొదటి బాణం అది తగలగానే ఎప్పుడు లేని ఆయనకు ఒక్కసారి ఆమె సౌందర్యం మీద దృష్టి వెళ్ళింది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఆలోచించాడు. ఎందుకంటే ఏమరపాటులో ఉంటే పెద్దవాళ్ళని కూడా పిల్లలు తోసి వచ్చాడు. తెలుసుకోండి. అంత మాత్రానికి వాళ్ళు బలహీనని చెప్పడానికి కాదు ఇక్కడ. ఎప్పుడైతే వికారం జరిగిందో చేతో వికారం వరకు కారణంబు తెలియందలచి దిశాంచలంబులకు చూపు పరపే అన్నాడు ఇక్కడ. ఈ వికారానికి కారణం ఏంటయ్యా చూసేట. అక్కడ కనబడ్డాడు చాటునోడు. ఎలా ఉన్నాడు వాడంటే దక్షిణాపంగ నివిష్ట ముష్టియు ఆతతాంగుండును చక్రీకృత కార్ముకుండును ఆకుంచిత సవ్యపాదండును ప్రగతోద్యుక్తుండైన మన్మథుని కనుగొని తపో పరామర్శ వివృద్ధ క్రోధుండయ్యే. ఇది వర్ణించారు ఇక్కడ. ఎలా ఉన్నా అంటే ధనుస్సుని సంధిస్తున్నట్ట. ఆ ధనుస్సు ఎలా ఉందంటే చక్రీకృత కార్ముకుండును. ధనుస్సు చక్రంలా అయిపోయింది. అంటే వింటి నారిలాగానే గుండ్రంగా అవుతుంది కదా. మరో బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన. పై కొంచెం మొంగి ఉన్నట్టు ముందుకి. వాడిని చూడగానే నాగభూషణు పాలనయనానలము చేత పంచబాణుడు బిట్టు భస్మమయ్యి. పరమేశ్వరుడు తపపరామర్శ వివృద్ధ క్రోధుండయ్యి అన్నాడు ఇక్కడ. తపశ్శక్తితో కూడిన పరమేశ్వరుడు తన పాలనేత్రాన్ని తెరిచిన వెంటనే మన్మథుడు కుప్ప కూలిపోయాడు, దగ్ధమైపోయాడు, బూడిద కుప్పలా మారిపోయాడు. పైనుంచి దేవతల ఆహాకారాలు ఎత్తుతూ పరమేశ్వర అంటూ ఉండగానే దగ్ధమైపోయాడు. వెంటనే మూర్ఛితురాలి పడిపోయింది రతీదేవి. ఇది పరిస్థితి. పరమేశ్వరుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు. అక్కడ లేచి నిలబడి చుట్టూ పరికించి అంతర్ధానం అయిపోయాడు. ఎప్పుడైతే శివుడు రోజు సేవించుకుంటున్నాను తృప్తిపడుతున్న పార్వతీదేవి శివుడు అంతర్ధానం అనగానే ఆవిడ మూర్ఛితురాలైపోయింది. పక్కనున్న చెలికెత్తున శైత్యోపచారాలు చేస్తే ఏడుస్తూ దుఃఖితురాలి తిరిగి తన నగరానికి చేరింది ఆ తల్లి. ఎందుకంటే ఇన్నాళ్ళు స్వామి సేవా ముఖ్యమైన జపించేది. ఇప్పుడు మధ్యలో వీడుగుడు తయారయ్యి అది కూడా లేకుండా చేసేడు అని బాధపడుతుంది ఇక్కడ. అలా ఆవిడ దుఃఖితురాలు ఉన్న సమయంలో పరమేశ్వరుడు తన ధామమైన కైలాసానికి వెళ్ళి ధ్యానంలో ఉన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళారు. ఎందుకంటే దేవతలు పంపారు కదా మన్మథుడిని, తిరిగి అతను బతికించాలి, అది వాళ్ళ బాధ్యత. అందుకే వాళ్ళందరూ వెళ్ళి శివుడిని నమస్కారం చేస్తే శివుడు మందహాసం చేశాడు. ఇదేమిటండి ఈయన కోపం ఉందా? అక్కడ అంత తగలబెట్టి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాడు ఏమిటినా? నమస్కారం చేశారు. స్వామి ఆ మన్మథుడు మేము పంపగా వచ్చాడయ్యా, అతను నువ్వు బతికించాలి, అతను మంచి కోరికతో వచ్చాడు, మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒకటిగా చూద్దాం, శివశక్తి రూపిణిని దర్శిద్దాం అనుకున్నాడు అంతేగా అని అంటే నేను బ్రహ్మవాక్యాన్ని నిజం చేశాను అన్నట్ట. ఈ మాట ఎవరికి అర్థం కాలేదు, బ్రహ్మగారికి ఒక్కరికి అర్థమైంది. ఏమిటి అంటే మన్మథ దహనం వెనకాల కూడా కారణం ఉందయ్యా, వినండి. ఈ బ్రహ్మగారికి తెలుసా కారణం, చెప్తున్నాడు ఈ కథ, అద్భుతమైన కథ. ఇప్పుడు మరొక శివుడు రాబోతున్నాడు మన ముందుకు. నేను వీరభద్రుడు దక్షిణామూర్తి, ఇవాళ ధ్యానమూర్తి వచ్చాడు, ఇప్పుడు మరొక మూర్తి వస్తున్నాడు. ఈ కథ ఒక రమ్యమైన కథను చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి ఆరంభం, బ్రహ్మదేవుడు నారాయణ ఇచ్చిన శక్తితో బహువిధమైన సృష్టిని చేస్తున్నాడు. అందులో రకరకాలైనటువంటి సృష్టిలు, ఇంతవరకు మానస సృష్టి జరిగింది, ఇకపై మైథున సృష్టి చేయాలి అనుకున్నాడు.
మైథున సృష్టి చేయాలంటే ఒకరిపై ఒకరికి కోరిక కలగాలి. ఆ కోరిక కలిగించే శక్తి ప్రకృతిలోంచి రావాలి. అందుకు మళ్ళీ ధ్యానం చేస్తుంటే నారాయణ సంకల్పంతో హృదయంలోంచి పుట్టేట మన్మథుడు. అందుకే అతను మనసిజుడు అని పేరు. మనస్సులోంచి పుట్టాడు. బ్రహ్మగారి మనస్సులోంచి మనసిజుడు పుట్టి ఎదురుగా నిలబడ్డాడు. నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. నువ్వు కోరికను పుట్టించడానికి నువ్వు నా అధిదేవతగా పెట్టాను అంటే మరి నా పరికరాలు నాకు ఇవ్వండి అన్నట్టు, నా ఎక్విప్మెంట్ నాకు ఇవ్వండి అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు. అమ్మవారు ఇచ్చేటండి పరికరాలు. తన చెరుకు విల్లులోంచి ఒక చెరుకు విల్లు, తన పూల బాణాలలోంచి పూల బాణాలు తీసిచ్చాడు. అది బ్రహ్మగారు అందుకుని అందించాడు. వీటితో నువ్వు లోకాన్ని సమ్మోహపరచు. ఎందుకంటే సృష్టిలో ఒక కర్మ జరగాలంటే దానికి ప్రేరణ కోరిక. కోరిక లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే ప్రపంచం లేదు. అంటే కర్మకు కోరిక ఉండాలి. కానీ కోరిక కూడా గొప్పదేనండి. కామం అనగానే అది చెడ్డ వికారం అనుకోకూడదు. ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఉందా లేదా, అక్కడ దాని గౌరవం. కామక్రోధలో మోహన మాత్సర్యాల్లో శత్రువు. చూసారా, కామానికి ఫస్ట్ ప్లేస్మెంట్ ఇస్తే శత్రువు అయిపోతాడు, మూడో ప్లేస్మెంట్ ఇస్తే పర్వాలేదు. అర్థమైంది కదా. కానీ నిజానికి అర్థకామాలు కలిపి ఒకటేనండి. అర్థము కామము కలిసి కామం కింద లెక్క కట్టారు మన వాళ్ళు, అంతే కదా. రెండు కలిపి కామము అనుకుందాం. కానీ ధర్మ కామ మోక్ష మూడే, వీటిని త్రివర్గం అని అంటున్నాం. ఈ మధ్యలో ఉంది అర్థకామాలు కలిపి. కానీ కామం ఎక్కడుంది? ధర్మానికి మోక్షానికి మధ్య శాండ్విచ్లో ఉంది. అప్పుడు అది పర్వాలేదు. దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చారా, మరొక 5గురిని సృష్టిస్తుంది. క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. కానీ కామానికి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వద్దు. ధర్మానికి పక్కన పెట్టండి, మోక్షం వైపు దృష్టి పెట్టండి. అప్పుడు కామం బాడు చేయదు. ఇది తెలుసుకోవాలి. కానీ కామం మంచిదే, మన్మధుడు మంచివాడే. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు విభూతి యోగంలో, ధర్మావిరుద్ధో భూతేషు కాస్మోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధము కాని కామము నా స్వరూపము. విభూతి యోగము మరి యోగము నాకు సరిగ్గా స్ఫురించట్లేదు కానీ భగవద్గీతలో వాక్యం ఇది. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడు పరమాత్మ. భగవత్ స్వరూపమే. అధర్మపరమైన కామమే రాక్షసుడు. మొత్తానికి కాముడు మంచివాడే. కానీ సృష్టి అంతా ఎవరి కోరిక వల్ల ఏర్పడిందో ఆయన కామేశ్వరుడు. ఆ కామం అని సంకల్పశక్తి అమ్మవారు. వాడు మన్మధుడు కంటే ముందు ఉన్నటువంటి వాడు. ఆయన కామేశ్వరుడు, ఆ కామేశ్వరి. ఆ కామేశ్వరుడు మీద ఈ కాముడి ప్రతాపం. లోకంలో వాడికి కామం కలిగించడానికి కాముడు కానీ లోకేశ్వరుడికి వీడా కోరిక కలిగించేది. అందుకు వాడు విఫలమయ్యాడు అక్కడ. అదే తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు అర్థం దగ్గరికి వద్దాం. బ్రహ్మగారు ఏం చేశారు? ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు చేతితో పట్టుకున్నట్ట చెరక వెళ్ళి పూలు పడ సరిగ్గా పనిచేస్తాయా అని అడిగాడు బ్రహ్మగారు. ఓ బాగా పనిచేస్తాయి అన్నాడు. టెస్ట్ చేసుకోవచ్చా అన్నాడు. నీ ఇష్టం చేసుకోనట్ట. ఫస్ట్ వారు బ్రహ్మగారి మీద ఇది వికారం. అప్పుడు బ్రహ్మ ధ్యాన స్థితిలో ఉన్నట్ట. ధ్యానంలోంచి ఆయనకు శక్తి ఉత్పన్నమైందండి భ్రూమధ్యంలోంచి. ఆవిడ సంధ్య, సమ్యక్ ధ్యానం సంధ్య. ఆ ధ్యాన స్థితిలోంచి పుట్టింది సంధ్య. తన నుంచి కలిగింది కనుక తనయుతో సమానం. ఇప్పుడే బాణం తగిలింది. తగలగానే ఆమె మీద కాముక దృష్టితో చూసేటాను. చూసిన వెంటనే ఆమె సిగ్గు కలిగింది. ఆ సిగ్గు కలిగి అక్కడ నిలబడలేక వెళ్ళిపోతుంది ఆవిడ. తాను కామంతో తన పరిస్థితి తాను మర్చిపోయాడు. తాను పెద్ద స్థానంలో ఉన్నాడు. దేవతలందరికీ తాను గొప్పవాడు. వారిని తీర్చిదిద్దవలసిన వాడు అన్నీ మర్చిపోయాడండి. మర్చిపోయి తన స్థానం నుంచి దిగిపోయాట. ఆమె వెంట వెళుతున్నాడు. ఆమె పరుగులు అందించుకుంది. వెంటనే తాను కూడా వెనకాల వెళుతూ తొందరగా అందుకోవాలని లేడిగా మారిపోయాట. చూసారా, ఇందులో ఎంత అద్భుతమైన సంకేతవాదం కనబడుతుందో. కామ వికారం వస్తే బ్రహ్మంతటి వాడు కూడా మృగమైపోయాడు, పశువు అయిపోయాడు. తెలుసుకోవాలి ఇక్కడ. అది ఎంత పెద్దవారైనా కామక్రోధాది వికారాలు వస్తే పశువుల్లా ప్రవర్తిస్తారండి. అదే ఆశ్చర్యం. పుట్టప్పుడు అందరూ బోర్డు కబుర్లు చెప్తుంటారు. అదే శంకరులు చెప్తారు, వేదము వేదాంతము అటు ఇటు వల్ల వేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు కామాదం దగ్గర పశువుల్లా ప్రవర్తిస్తారు. పశ్వాభిన్నా అన్నారు ఇక్కడ. పశువులకు అభిన్నంగా ప్రవర్తిస్తారు. అందుకే పశువులన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. కామం వస్తే ఒక పశువు, అహంకారం వస్తే మరొక పశువు, క్రోధం వస్తే మరొక పశువు. అన్ని పశు లక్షణాలు కనబడతాయి. ఇన్ని పశువులు దగ్గర పెట్టుకుంటే కంట్రోల్ చేసేవాడు కావద్దు, పశుపతి కావాలి. ఇది మనకి పతిని మర్చిపోతే పశువులన్నీ చాలా ఇస్తూ ఉంటాయి. పతిని దగ్గర పెట్టుకుంటే పశువులకు తాడు కట్టి కంట్రోల్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఒక పశువు వీడి దగ్గర బయలుదేరింది, లేడీ పరిగెత్తింది. ఇక్కడ చూసారా, లేడి చపలత్వానికి సంకేతం. మన పురాణ కథలు అందుకే అద్భుతం అంటే ప్రతిదీ ఒక సంకేతవాదం. మృగము చపలత్వానికి సంకేతం ఇది. అలాంటి మృగం అయిపోయాడు ఇక్కడ. అందుకే అక్కడ బలం ఉందా పులుందా ఆలోచించ పరుగో పరుగు. ఆ పరుగెత్తి చపలత్వంతో వెళ్తున్నాడు చంచలంగా. చూస్తున్నట్టు చుట్టూ దేవతలందరూ చూసి నోరు మూసుకుని అవుతుందంట. ఒక్క పెద్దవాడు తప్పు చేయాలి కానీ నవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారండి. తెలుసుకోండి ఇక్కడ లోకంలో. లోకాలు తప్పు త్రోవలబోవు నా ఏమి సర్ది చెప్పగలట్టి సామంతుడి రాజు తానుగా దిగిన తప్పుదారులకు అంటారు విశ్వనాథ్ వారికి నిరసన పాటలు.
లోకాలు తప్పుదారుల్లో వెళ్తే శబ్దరానికి మనకు వచ్చే పెద్ద ఆయన బ్రహ్మగారే తప్పు చేశారు. అందుకు బ్రహ్మకైన పుట్టు మనకు సాగుతుంది. మనకి సంవత్సరాలు గుర్తులేకపోయినా సాగుతులు గుర్తున్నా సరే కథ గుర్తొస్తుంది. ఆయన కూడా పరిగెత్తున్నారు అక్కడ. అది చూసి దేవతలు నవ్వుకుంటున్నారు. నిన్న ఒక సూత్రం చెప్పుకున్నాం. దేవతలు మనం తప్పు చేస్తే దేవతలు కంట్రోల్ చేస్తారు, దేవతలు తప్పు చేస్తే కంట్రోల్ చేసేవాడు కూడా ఉన్నాడు. ఎవరైనా పరమేశ్వరుడు. రుద్రుడు ఉన్నదే అందుకుట. అందుకే సృష్టిలో ప్రతి అణువున రుద్రుడు వ్యాపించిపోతారట వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి. యో రుద్రో అగ్నౌ అప్సు యోషధీషు యో రుద్రో విశ్వ భువనా వివేశ తస్మే రుద్రాయ నమోస్తు. ప్రతి అణువుల్లో రుద్రులు వ్యాపించిపోయి ఉంటారు. ఎందుకంటే ఆవిడ పిల్లకైనా పట్టుకోవడానికి. అందుకు బ్రహ్మగారు తప్పు చేసేవాడు ఆయన ముందు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే పెద్ద ఆయన తప్పు చేస్తే లోకం ఏమవుతుంది? పరమేశ్వరుడు ఎప్పుడైనా ఆ ప్రయోజనానికి తగ్గ వేషం వేసుకొస్తాడు. ఇప్పుడు ఈయన పశువు చేయడు కనుక దానికి తగ్గ వేషం వేసుకొచ్చాడు ఒక్కసారి పరమేశ్వరుడు. అది ఆది కిరాత మూర్తిని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. కిరాత మూర్తి అంటే శివుడు అప్పుడు కనబడ్డది కిరాత రూపంతో కనబడ్డాడు. నేను దక్షిణామూర్తి వచ్చాడు, కిరాతమూర్తి. ఆ కిరాతమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే తలపై జాబిలి నెమ్మిపించయము వర్ణిస్తున్నారు విశ్వనాథ గారు. తలపై జాబిలి నెమ్మిపించయము వేదశ్వానములు ముందు అమ్ములును ముమ్మున వింటి బద్దయుక రాంభోజాతయుగ్మంబునన్ మల రాకూతులు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులింద రాజు యద సంప్రార్థింతు విశ్వేశ్వర అంటున్నారు అక్కడ. పైన పెట్టుకున్న నెమలిపించం నెలవంక కాస్త నెమలిపించంగా మారిపోయిందిట. జటాజుంటూ అందమైన తలపాగా మారిపోయింది. తాను ఆటవికమైనటువంటి వస్త్రము ధరించి త్రిశూలాన్ని ఒక ధనుస్సుగా చేపట్టి బయలుదేరండి. ఆయన ఒక కిరాతమూర్తిగా గోచరిస్తున్నాడు. మన అమ్మవారిని కూడా ఇక్కడ ధ్యానించుకోవచ్చింది. ఎందుకంటే శక్తి అప్పుడు ఆయనతోనే ఉంటుంది కనుక. ఇంకా పెళ్లి కాలేదంటే అప్పుడే అమ్మవారు ఉన్నారా అని అనుకోవద్దు. మనం ఇప్పుడు ధ్యానించేటప్పటికి అప్పుడు పెళ్లి అయిపోయింది కదా. అందుకు అమ్మవారిని కూడా ధ్యానించండి. అప్పుడు శబరిగా ఉంది ఆ పక్కనే. అలాంటి ఆది కిరాతమూర్తిని ధ్యానిస్తే ఒక ప్రయోజనం ఉందిట. అందుకే ప్రభాతే దక్షిణామూర్తి మధ్యాహ్నే శబరాకృతి సాయం గౌరీ సమాశ్లిష్టం జాయే శ్రీ విశ్వనాయకం అని శాస్త్రం ఇక్కడ. అంటే ప్రభాత కాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలి, మధ్యాహ్న కాలంలో ఆదికిరాతమూర్తిని ధ్యానించాలట, సాయంకాలంలో ఫ్యామిలీ ఫోటోని ధ్యానించాలన్నారు. అంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పిల్లలు ఉన్నటువంటి వాడిని ధ్యానించాలి. ఎందుకంటే ప్రతివాడు సాయంకాలం ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. పక్షులు కూడా ప్రకృతి ఎంత అందమైన భావాలండి ఒక్కొక్క దానికి కూడా. అయితే ధ్యానించమని చెప్పారు కానీ నాకేంటట ప్రయోజనం చెప్పాలి కదా. ప్రయోజనం చెప్పకపోతే ఎలా అండి? ఎన్నో ప్రయోజనాలు చెప్తే కానీ ప్రవచనాలు రాట. అందుకే చెట్టు చివరి ప్రవచనమైన వెంటనే ప్రసాదం ఉండును అంటే తప్పకుండా వస్తారు. ఏదో ప్రయోజనం చెప్పాలి. అలాగే ముగ్గురిని ధ్యానిస్తే ప్రయోజనం ఏంటంటే దక్షిణామూర్తి అజ్ఞానం కిరాత శత్రుపీడనం పార్వతీశ అశుభం చేయవ నిర్మూలయతు మామకం. దక్షిణామూర్తిని ధ్యానిస్తే ప్రభాత కాలంలో అజ్ఞానం పోగొడతాడు. ఆదికిరాతమూర్తిని ధ్యానిస్తే శత్రువుని పోగొడతాడట. వెంటనే శత్రువుల లిస్టు తయారు చేసుకుని ఆదికిరాతమూర్తిని ధ్యానించమని కాదు ఇక్కడ. శత్రువులు అంటే ప్రతికూలతలు, ఏది చేస్తున్నా ఎదురు ప్రతికూలతలు. పైగా మధ్యాహ్న కాలం క్రియాశీలంగా పనిచేస్తుంటాం. ఆ క్రియకి ఏవైతే ప్రతికూలతలు ఉంటాయో వాడు తొలగిస్తాడు ఆదికిరాతమూర్తి. అందుకే మనం శివుని ధ్యానిస్తుంటే మనకి ఏ మూర్తిగా రావాలన్నా ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఆదికిరాత గారు రమ్మని పిలిచాడా బ్రహ్మదేవుడు. ఆ మాటకు వస్తే అర్జునుడు శివమూర్తిని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో శివుడు అంటే చంద్రశేఖరుడు పార్వతీపతి. కానీ ఆయన దగ్గరికి ఆదికిరాతమూర్తిగానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆదికిరాతమూర్తి శత్రునాశకుడు. అందుకు అర్జున నువ్వు తపస్సు దేనికోసం చేస్తున్నావో నాకు తెలుసు. నీకు శత్రుంజయత్వము విజయత్వము ఇవ్వడానికి ఈ రూపంతో వస్తున్నాను అన్నాడు. అదే మనం ఎలా పిలిచినా అమ్మకి ఎలా రావాలో తెలుసు. అలాగే పరమేశ్వరుడికి ఏ రూపంతో రావాలో తెలుసు. ఆదికిరాతమూర్తిని మనం ఇప్పుడు తలంచుకున్నాం. మనకు ప్రతికూలతను తొలగించుగాక, శత్రుబాధను తొలగించుగాక. నేను శత్రుబాధలు చాలా భయంకరమండి. మనం అనుకుంటుంటే ఆరోగ్యం బాగుంటే చాలు, ధనం బాగుంటే చాలని. ఈ రెండు నిజమే. ధనము ఆరోగ్యం రెండు లేకపోతే ప్రమాదం. మూడవది ఏమిటంటే శత్రుబాధలు లేకుండా ఉండడం. ఎవడో శత్రువు రోజు పీకి పాకం పెడుతుంటే మనం ఒక్క అడుగు వేయడం. అందుకే 4 భగవంతుని అడగమన్నారు. ఇది ధర్మబద్ధమైన కోరికలేట. ఒకటి ధనము, రెండవది ఆరోగ్యము, మూడవది శత్రుబాధలు లేకుండా ఉండడము, 4 అపకీర్తి లేకుండా ఉండడం. ఉంటే లోకంలో హాయిగా ఉండగలరు. ధర్మబద్ధమైన కోరికలు. ఆ శత్రుబాధలు పోగొట్టగలడు ఆదికిరాతమూర్తి. ఇప్పటికీ కేరళలో వ్యాఘ్రేశ్వర క్షేత్రం ఉంది. అక్కడ పొద్దున పూట శివలింగానికి అభిషేకం చేసాక దక్షిణామూర్తి అలంకారం చేస్తారు. అంటే వెండితో దక్షిణామూర్తి మూర్తిని అక్కడ ఒక మోల్డ్ పెడతారండి. అక్కడ మధ్యాహ్నం మీరు వెళితే ఆదికిరాత వేషంలో అలంకారం చేస్తారు. సాయంకాలం పార్వతీ సమేతుడు గోచరిస్తారట. 3 రకాలు చూపిస్తారు అక్కడ. సాయంత్రం పార్వతీ సమేతుడుగా కుటుంబ స్వరూపంగా ఉన్న శివుని ధ్యానిస్తే అశుభాలు పోగొడతాడు అన్నారు ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు కనబడ్డవాడెవడు? ఆదికిరాతమూర్తి.
ఇప్పుడు ఆదికిరాతమూర్తి అక్కర్లేదా, కావాలా? కావాలి కదా. అసలు ఇదే కావాలన్నారు మా శంకరుడు. అందుకే వేటగాడైన శివుని పిలిచి, ఓ వేటగాడా, వేటగాడికి మంచి అడవులు ఉండాలి. లేకపోతే ఎలా అంటే మంచి జంతువులు అడవుల్లో ఉంటాయి. ఇప్పుడు అడవులు ఎక్కడ ఉంచుతున్నావు, కొట్టేస్తున్నావు. కానీ మంచి అడవులు చూపిస్తాను రా అన్నాడు. ఈ అడవిలో ఎంత గొప్ప విషయం అంటే సూర్యుడి కాంతి కూడా దూరని అడవులు కొన్ని ఉంటాయి, డెన్స్ ఫారెస్ట్. అంత అద్భుతమైన డెన్స్ ఫారెస్ట్ ఒకటి ఉంది. సూర్యుడి కాంతి అంటే జ్ఞానం, జ్ఞానకాంతి ఇసుమంతా కూడా సోకన భయంకరమైన అడవి నా హృదయం, ఇందులోకి రా అన్నాడు. అంత బాగా పిలిచాడు. అటు ఇటు తిరిగి ఆయాస పడకు, ఇక్కడికి రా, ఇక్కడ నీకు కావలసిన మృగాలు ఉన్నాయి. పైకి ఇంతవరకు వేటగాడు లేడు, శుభ్రం బలిసి తిరుగుతున్నాం ఒక్కొక్కటి కూడా. వీటిని హాయిగా వేటాడుతూ కూర్చోవయ్యా, దీనివల్ల నీకే బెనిఫిట్ అన్నాడు. వేటగాడికి నీకు బెనిఫిట్ అంటే అర్థం ఏంటి, ఆయన బెనిఫిట్ అని పిలిచి లోపలికి రప్పించాలి. ఎంత ఆర్తి చూడండి, హృదయంలోకి రప్పించడానికి పడుతున్న బాధ. మా గచ్చస్తమితస్తతో గిరిశవో మయ్యేవ వాసంకురు స్వామిన్ ఆదికిరాత మామకమన కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుష మాత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి మా గచ్చస్త్వమితస్తతో. ఇంక ఇటు అటు తిరక్కయ్యా, చక్కని చిక్కని చీకటి అడవి ఇక్కడ ఉందిరా, అక్కడ మాత్సర్య మోహాదయ, ఇవి మదదుష మనిషి మరి తిరుగుతున్నాయి, వాటిని చక్కగా వేటాడి నువ్వు హాయిగా తిరగవయ్యా లోపల అన్నాడు. నాకా వీడు బాధపోతుంది, నీకా వినోదం, తను తరిపోయేవయ్యా అని పిలిచాడు ఇక్కడ. కనుక ఆదికిరాత స్వామి ఆయన ఎదురుగా కనబడగానే వెంటనే లేడికి భయం కలిగింది. ఎవడా లేడి మర్చిపోయారా? బ్రహ్మదేవుడు. భయం కలిగి ఏంటి ఇలా ఉన్నా అన్నాడు, బ్రహ్మగా మారేంటి. చూసారా, మనస్సు మృగరూపం ధరించినప్పుడు కిరాతమూర్తిని ధ్యానిస్తే మళ్ళీ నీ స్థితికి నువ్వు వస్తావు. తెలుసుకోవాలి, ఇక్కడ మన మనస్సులో ఉన్న మృగ ప్రవృత్తుల్ని స్వామి తొలగించాలి. అదే మాయామృగమ్ముల వేటాడు అన్నారు విశ్వనాథ్ గారు. ఆ స్వరూపాన్ని అందుకు ధ్యానించాలి ఇక్కడ. వెంటనే తన స్థితికి తాను వచ్చేట చూసుకున్నాడు, ఇదేంటి నేను ఇంత పని చేశానని. సిగ్గుపడి వెనక్కి వెళ్ళాడు, 4 తలలు వంచుకుని వెళ్ళాడండి. వెళ్ళి తన పద్మాసనం మీద కూర్చున్నాడు. దేవతలు నోరు మూసుకుని అవుతున్నట్ట. సిగ్గుతో చూశాడు హనుమతుని వైపు. మరి పనిచేసింది అన్నట్టు. ఊరి దుర్మార్గుడు, సమయం సందర్భం ఉండద్దు, ఏదో ఆయుధం ఇచ్చాను ఇప్పుడే ప్రయోగిస్తావు, నన్ను ఎంత అవమానింపజేసావు. ఆఖరి ఎవడి వల్ల నేను తిరిగి బాగుపడ్డానో ఆయన కంటి మంటల్లో కాలిపోతావు, జాగ్రత్త శపించాడు. అప్పుడు ఆయన ఇచ్చిన శాపం నేను ఇప్పుడు నిజం చేశానయ్యా అన్నాడు ఇక్కడ శివుడు. అంతే, నాకు ఎవరి మీద ఆగ్రహం లేదు, అనుగ్రహం లేదు, వాడు కర్మ కొద్ది ఫలితం ఇస్తానంతే. కర్మఫల ప్రదాత. అహంకరించాడు. లోకమంతా ఎవడి చేతిలో ఉందో ఆ కామేశ్వరుడి మీదే కాముడు వచ్చినప్పుడు అతను అహంకారాన్ని తగలబెట్టాను. మరి రతీదేవి ఏడుస్తుంది అంటే తప్పకుండా అనుగ్రహిస్తాను, దానికో సమయం ఉన్నది అని పరమేశ్వరుడు అంతవరకు రతీదేవిని వేచి ఉండమను అని చెప్పగానే అంతవరకు రతీదేవి ఎలాగో చెప్పాడు కదా, అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం అనుకోకుండా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నదండి రతీదేవి. అమ్మవారి ఆరాధన చేస్తుందా తల్లి ఇక్కడ. సువాసన నిత్యన ప్రీత కదా, పతివ్రతాంగనాభిష్ట ఫలదాయే నమో నమః. అందుకు ఆ తల్లిని ఉపాసన చేస్తూ రతీదేవి ఉన్నది. పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, అమ్మవారి తర్వాత ఏం చేశారు, ఈ అంశాలు మనం రేపు చెప్పుకోబోతున్నాం. రేపటి రోజు ప్రవచనం మొత్తం 6 రోజులు ప్రవచనంలో కలికితుదాయి. అంటే ఎల్లుండి నుంచి రాక్కర్లేదు కాదు. రేపటి విశేషమైన అంశం ఏంటంటే అమ్మవారి తపస్సుకు బయలుదేరని తపస్సు చేయడం. తపస్సులో వివిధ భూమికలు, అక్కడ రకరకాల మంత్రాలు వస్తాయి. ఇవి శ్రద్ధగా వింటే వారి వారి అభీష్టాలు నెరవేరుతాయట. అది అద్భుతం. రేపంతా అమ్మవారు ఎంత విజృంభిస్తారో చూడాలి మనం. ఆవిడ తపస్సుకు బయలుదేరిన దగ్గర నుంచి రకరకాల పేర్లు, ఒక్కొక్క పేరులో ఒక్కొక్క మంత్రశక్తి, అవేమిటో రేపు మనం తెలుసుకుందాం. అందులో శుక్రవారం నాడు అమ్మవారు అంత స్వరూపంతో రేపు రాబోతున్నారు కనుక చెప్పేవాడికి వినేవాడికి ఒక మహాభాగ్యం రేపు లభించబోతున్నది. కానీ రేపటి యజ్ఞం పరిపూర్ణం చేసుకుని మళ్ళీ ఎల్లుండి నుంచి మనం ప్రవేశించవచ్చు. రేపు మళ్ళీ సమావేశమవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి. పితాభ్యం పరిపాలయంతాం న్యాయేన మన్యేన మహిమహేష.